హెగ్డే ఫర్టిలిటీ అమ్మ అనే పిలుపుకు శ్రీకారం చుట్టండి. పొందండి ఉచిత మొదటి కన్సల్టేషన్, మొదటి స్కాన్. సంప్రదించండి 8880747474. వెల్కమ్ టు క్రైమ్ డైరీస్. ఈ వారం మన గెస్ట్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్, పేరు నవీన్ కుమార్, 2004 బ్యాచ్, ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ పాడేరు. నవీన్ కుమార్ గారు డిపార్ట్మెంట్కి వచ్చాక రాజాం, శ్రీకాకుళం, కోటబొమ్మాలి, పలాస ప్రాంతాల్లో పనిచేస్తారు, కాశీబుగ్గ. ప్రస్తుతం పాడేరులో పనిచేస్తున్నారు. ఆయన సర్వీస్లో మంచి కేసులు ఏ విధంగా డిటెక్ట్ అయ్యి, ఎటువంటి క్లూ లేని కేసులు ఏ విధంగా క్లూస్ని తీసుకొచ్చారు, దాని ఇన్వెస్టిగేషన్ ఎలా బ్రేక్ త్రూ తీసుకొచ్చారు అనే విషయాలతో పాటు ప్రస్తుతం పాడేరులో జరుగుతున్న సిచ్యువేషన్ ఎలాగుంది అనే విషయాల్ని సార్ నేడు తెలుసుకుందాం. సార్ నమస్తే అండి. నవీన్ కుమార్ గారు, ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ పాడేరు. ఫస్ట్ టైం గారు పాడేరు హెచ్ఎస్ఓ ఫస్ట్. సార్ మీకు ఇందులో చెప్పినట్లుగా మీరు శ్రీకాకుళం కానీ రాజాం కానీ పనిచేస్తున్నప్పుడు కొన్ని కేసుల్లో క్లూస్ ఉండవు. క్లూస్ లేని కేసులు ఇన్వెస్టిగేషన్ ఎలా చేయాలి, దాని బ్రేక్ త్రూ ఎలా చేయాలి ఒకటి. నెంబర్ 2, కొన్ని క్లూస్ లేని ప్లేసుల్లో కూడా ఒక ఆఫీసర్ ఎక్కువగా రిపీట్గా తిరుగుతుంటే అందులో క్లూస్ ఏ విధంగా వస్తాయి? మీకు జరిగిన 2 కేసుల్లో కూడా మీరు రిపీట్గా సీన్ ఆఫ్ అఫెన్స్కి వెళ్ళడం వల్ల వచ్చాయనే విషయం మీ సర్వీస్ చెప్తుంది. దానివల్ల ఎలాంటి మనకు బ్రేక్ త్రూ వస్తుంది? ఆ కేసు ఇన్వెస్టిగేషన్ చేయడమే కాకుండా పర్ఫెక్ట్గా చేసి కన్విక్షన్ తీసుకొస్తేనే ఆ ఎస్హెచ్ఓకి సాటిస్ఫాక్షన్ ఉంటుంది. కన్విక్షన్ రావాలంటే ఏం చేయాలి? అంటే మనం లింక్ని ఎలాగా కలుపుకుంటూ రావాలి? ఈ ప్రశ్న సమాధానం చెప్పే ముందు నవీన్ కుమార్ గారు ఈ డిపార్ట్మెంట్లోకి బై ఛాన్సా బై చాయిసా? చాయిస్ సార్. ఎందుకో? ఎందుకంటే మా నాన్నగారు ఎక్స్ సర్వీస్మెన్ సార్. యాక్చువల్గా ఆర్మీకి వెళ్ళిపోదాం అనుకున్నా. సో ఆర్మీకి అంటే చిన్నప్పుడు అక్కడ ఉండటం అది. సో మా నాన్న ఏమన్నా ఫీకప్ ఈజ్ బెస్ట్, నువ్వు ఆర్మీకి వెళ్ళు, దేనికి వెళ్ళు, ఫీకప్ బెస్ట్. అదేమైందంటే కొంచెం టర్న్ అయిపోయి డిగ్రీ చదువుతున్నప్పుడు ఇన్స్పెక్టర్ సబ్ ఇన్స్పెక్టర్ అయితే బాగుంటుంది. అంటే మీ యూనిఫామ్ సర్వీస్ మీద ఎక్కువ? నేటివ్ ప్లేస్ ఎక్కడ? నేటివ్ ప్లేస్ సీతానగరం, విజయనగరం డిస్టిక్. అక్కడ చదువుకున్నప్పుడు నాన్నగారు మిలిటరీలో ఉండేవారు? నాన్నగారు మిలిటరీ ఉండేవాళ్ళు. మేము సెలవులకి అక్కడికి వెళ్ళిపోయేవాళ్ళం. క్వార్టర్స్కి వెళ్ళటం, క్వార్టర్స్ ఉంటాం. అదంతా అంబాలా క్యాంట్, ఇంకా జామ్నగర్, అక్కడ ఉంటే ఆ క్వార్టర్స్లో పెరగటం. అంటే సెలవులకి మా మదర్ టీచర్. సో సెలవుల్లో అయినప్పుడు మా నాన్నగారు వచ్చి మా 2 monthsకి అక్కడ పట్టుకుపోయారు అనమాట. సో అలా ఎడిక్ట్ అయిపోయి పెట్రాటిజం చిన్నది యాడ్ అయిపోయింది. సో వెళ్ళాలి అని చెప్పేసి అలా చిన్నప్పటి నుంచి అదే లెవెల్లో ఉంటుంది. సాధారణ మీ ఊర్లో షుగర్ ఫ్యాక్టరీ ఉంది. షుగర్ ఫ్యాక్టరీలోకి ఎక్కువ మంది వెళ్ళడం చూస్తారు, కానీ మీ నాన్నగారు బట్టి అటు వెళ్ళాలని చూసారా? అది పక్కా సార్, డెఫినెట్లీ. అది నాన్నగారు యూనిఫామ్ కాబట్టి యూనిఫామ్కి వెళ్ళిపోయాను. ఇక్కడ జామ్నగర్లో అంబాలా ఏం చూసారు? అంబాలాలో అసలు అంబాలాలో మనకి ఎయిర్ స్ట్రిచ్ ఉంటుంది. అంటే క్వార్టర్స్ పక్కనే మనకి ఫైటర్ జెట్లు అయితే వెళ్తూనే ఉంటాయి. అది చిన్నప్పుడు ఎలా ఉండేదంటే అది అక్కడికి వెళ్ళి ఎయిర్పోర్ట్ పక్కకి వెళ్ళి మనం మూవీస్లో ఇప్పుడు చూస్తుంటాం. అది మేము రియల్గా చూసాం. అది ఆ ఎయిర్పోర్ట్ దగ్గరికి వెళ్ళిపోయి ఇలా పడుకుని ఇలా వెళ్తున్నాయి. అది చాలా అసలు చాలా చిన్న వాళ్ళండి, 4th 5th స్టాండర్డ్. సో ఆ తర్వాత నాన్నగారు రిటైర్ అయిపోవడం వచ్చేస్తే అక్కడి నుంచి అటు వెళ్ళకి ఎందుకు వచ్చారు అంటే 10th ఇంటర్మీడియట్ మీద వెళ్తే సిపాయి వెళ్తాం. వీళ్ళు ఏం చేశారంటే యాజ్ ఎ ట్రైనర్గా మా నాన్నగారు రిటైర్ అయ్యారు. ఆయన సిపాయికి కష్టాల్లో ఉంటే ఆఫీసర్కి వెళ్తే బాగుంటుంది అని ఇంజెక్ట్ చేస్తారు. సో ఆఫీసర్ క్యాడర్కి వెళ్దామని చెప్పేసి ముందు అలా అనుకున్నాం. 2 సార్లు CDS రాశాను, కానీ హిందీ ప్రాబ్లం వస్తుంది కదా చిన్న ఆటోమేటిక్, నార్త్కి మనకి తేడా. సో అది ఎప్పుడు అవ్వలేదు, వెంటనే ఎయిమిట్ మార్చేస్తారు. ఇంటర్ డిగ్రీ ఎక్కడ చదివారు మీరు? ఇంటర్మీడియట్ జీజే కాలేజ్ పక్కా మాస్ అక్కడే నేర్చాం, మాస్ పనులు. సో ఒక విధంగా లోకజ్ఞానం నేర్పిన కాలేజ్ అదే జీజే కాలేజ్ పార్వతీపురం. డిగ్రీకి రాజా కాలేజ్ బొబ్బలి. సో డిగ్రీ వచ్చింది అక్కడికి వెళ్ళాక. అదంతా లాంటి అట్మాస్ఫియర్. సార్ డిగ్రీ కాలేజ్లో ఆ అట్మాస్ఫియర్ కూడా అందరు కూడా ఎక్కువగా చదువుకునే వాళ్ళే కనిపిస్తారు తప్ప అల్లరి చిల్లరి అనేది కనిపించదు. రంగారావు కాలేజ్కి ఒక పేరు ఉంది సార్. అక్కడ మంచి డ్రీమ్ టీమ్ ఎవరు ఉన్నారు మీకు, మీతో పాటు ఉండి మీ సీనియర్స్ కానీ? అంటే మాకు సీనియర్స్ కాదు కానీ సార్, అక్కడ లోకల్ నా ఫ్రెండ్స్ ఒక శ్రీను అన్నప్పుడు ఉండేవాడు, ఇంకొకడు చనిపోయాడండి. శ్రీను, నేను, ఇంకా లోకల్లో శ్యామ్ అని చెప్పేసి మంచి చాలా క్లవర్, వెజిటేబుల్స్ చేస్తున్నాడు. సో మా బ్యాచ్ స్టిల్ ఇప్పుడు కూడా ఉంది. మేము అప్పుడప్పుడు గెట్ టుగెదర్ అవటం. సో మంచి గుడ్ అట్మాస్ఫియర్. లోకల్ నాన్ లోకల్ చిన్న తేడా ఉండేది.
కానీ లోకల్ స్టూడెంట్స్ నాన్ లోకల్ కొంచెం బాగా డిగ్నిఫైడ్ ఉంటే చదువుకుంటే సపోర్ట్ చేసి ఫ్రెండ్షిప్ అది బాగుంటుంది. మిగతా డిగ్రీ కాలేజ్కి బొబ్బిలి కాలేజ్కి డిఫరెన్స్ ఉంటుంది. ఎస్ మీకు విజయనగరం మహారాజా కాలేజ్, బొబ్బిలి రంగారావు కాలేజ్ వీళ్ళందరూ క్రీమ్ టీమ్ కనిపిస్తుంటారు. మిగతా కాలేజ్ ఉంటారు అవును, కానీ వీళ్ళతో ఈ రెండు కాలేజ్ కంపేర్ చేసుకుంటే ఎక్కువగా స్టాండర్డ్స్ ఉంటాయి సార్. టీచర్స్ చాలా మంచి ఫ్యాకల్టీ, అసలు బెస్ట్ ఫ్యాకల్టీ. అంటే ఈవెన్ కామర్స్ ఇప్పుడు అప్పలనాయుడు సార్ ఉన్నారు ఆయన, ఇంకా కేజీ అన్న ఒక ఆయన, మంచి మంచి టీచర్స్. ఎకనామిక్స్కి మంచి టీచర్ ఉండేవాడు, ఇంగ్లీష్కి ఒక ఆయన శ్రీని మాస్టర్ అని ఆయన ఉండేవాడు, పొడుగు ఉండి తిట్టేవాడు, సొమ్మ గారు అని తిట్టేవాడు. ఈవెన్ ఆయన మా చెల్లికి మా తమ్ముడికి అందరం కూడా అతని తర్వాత టీచర్ కూడా నువ్వు వాడి తమ్ముడు కదా ఆడి చెల్లివి కదా అని చెప్తున్నాడు. అంటే చిన్న అలవాటు చేసేవాడు ఆయన దగ్గర. సో బాగుండేది సార్. అది బొబ్బిల్లో బాగా ఎంజాయ్ చేశారా? బాగా చేసాం సార్. కోట దగ్గర ఎప్పుడైనా లస్సీ తాగారా సార్? కోట దగ్గర లస్సీ సూపర్ ఉంటుంది సార్. కోటకు ఆనుకుని ఉంటుంది లస్సీ. ఇలా సుబ్రహ్మణ్యం విలాస్ అని చెప్పేసి పాత బస్ స్టాండ్ దగ్గర ఉండేది. సో ఇడ్లీ అక్కడ అంటే మధ్యాహ్నం ఉదయం సాయంత్రం కదా సార్. అది ఉదయం సాయంత్రం అనేది అంటే మధ్యాహ్నానికి బాక్స్ పట్టుకోవాలని కాదు. సుబ్రహ్మణ్యం విలాస్కి వెళ్తే 2 ఇడ్లీ అప్పట్లో 5 రూపీస్. 5 రూపీస్ ఇడ్లీ ఇస్తే సాంబార్ ఇచ్చేవాడు. ఈ సాంబార్ తాగుకొని సాంబార్ తెచ్చుకొని 2 ఇడ్లీ వచ్చేవాడు. మర్చిపోలేదు సార్ అసలు. అసలు ఇంకొక ఫేమస్ ఉంటుంది మీరు కోట దగ్గర మెమరీస్. హల్వా సార్, అయ్యింగ్ గారు సార్. ఎస్ సార్, ఎస్, అది కూడా ఉంది సార్. ఇంకొక లక్ష్మీ విలాస్ అని ఒకటి ఉంటుంది రెస్టారెంట్. ఆ రెస్టారెంట్ ఉంటుంది సార్ మనకి తాండ్రబాబు దగ్గర కొంచెం ఆపోజిట్ లో ఉంటుంది. అది ఫుడ్ బాగుంటుంది. అది బొబ్బిలి బాగా సినిమా హాల్స్ కూడా ఓంకార్ థియేటర్ టైటానిక్ మూవీ చూసాం. ఎందుకంటే ఓంకార్ థియేటర్ ఎంచుకున్నాలే కాలేజ్ సెకండ్ అవర్ అయ్యేసరికి 10:30 అయ్యేది. కరెక్ట్ మూవీ అక్కడ స్టార్ట్ అయింది. ఇలా నడుచుకొని వెళ్ళేసరికి మూవీ అయిపోయిన తర్వాత 1:30కి సుబ్రహ్మణ్యం అసలు తినేసి మళ్ళీ సెకండ్ క్లాస్కి వచ్చారు. బాగుంది సార్. మీరు సివిల్స్ రాయాలి, సారీ గ్రూప్ 1 రాశారా? నో సార్, గ్రూప్ 1 రాయలేదు సార్. నేను ప్రిపేర్ అవ్వలేదు సార్. ఇంకా ఈ మంత్ పూర్తిగా సబ్ ఇన్స్పెక్టర్ అవుదాం అనుకున్నా. సబ్ ఇన్స్పెక్టర్ అనుకున్నా, ఎక్కడితో ఆగిపోయింది నాకు ఇది గోల్. సో 2002కి ట్రై చేశా. 2002 ట్రై చేస్తే నేను రాలేదు. నాకు 2004కి వచ్చి 2004 వచ్చింది. ట్రైనింగ్ అంబర్పేట లేదా? నో సార్, మాది అప్ప. చాలా అది అక్కడికి అది ఒక లోకం సార్. ఫస్ట్ పోస్టింగ్ ఎక్కడండి? ఫస్ట్ పోస్టింగ్ సంతబొమ్మలి సార్. సంతబొమ్మలి కరెక్ట్ ఇది ఇలాగ ఎలక్షన్స్ టైం. సో 3 ఎలక్షన్స్ వచ్చాయి అప్పుడు. సో ఈసారి అయితే మనకి లేట్ అయింది. కానీ అప్పుడు ఎవరు ఫస్ట్ ఎస్పీ ఎవరు మీకు? మనీష్ కుమార్ సిన్హా. ఓకే. సర్కిల్ ఇన్స్పెక్టర్ సారు శ్రీనివాస్ సార్ అని చనిపోయారు. శ్రీనివాస్ గారు కన్వర్షన్ వచ్చారు అప్పటికే పెద్ద. సూసైడ్ చేసుకున్న శ్రీనివాస్ గారు కాదు సార్, కాదు సార్. మంచి అయినా అసలు చాలా బాగా చూసుకుంటాడు సార్, గైడ్ చేస్తున్నాడు. ఏం నేర్చుకున్నారండి సంతబొమ్మలో? మీకు మెయిన్ ఛాలెంజ్ ఏమొచ్చింది? ఛాలెంజ్ వెళ్ళగానే ఎలక్షన్స్ వెళ్ళి ఇలా రిపోర్ట్ అయ్యాం. 2 monthsలో పంచాయతీ ఎలక్షన్స్. సో వెళ్ళగానే ఎలక్షన్ స్టార్ట్ అయింది. సో అక్కడ మరి తెలుసు కదా సార్, సంతబొమ్మ లేదు అంత మంచి టగ్ ఆఫ్ వార్ అప్పటికి. సో వెళ్ళటం కదా సార్ కొంచెం గట్టిగానే ఉంటాం. ఇంకా ఆఫీసర్ ఆ జిల్లాలో పోలీస్ అనగానే ఒక హీరోగా చూస్తారు. చూసాను, కరెక్ట్. మీరు సంతబొమ్మలో అవచ్చు, శ్రీకాకుళం అవచ్చు, రాజా అవచ్చు. ఫస్ట్ మీకు ఒక బుల్లెట్, ఒక బైక్, సారీ ఒక లాఠీ పట్టుకుని తిరుగుతుంటే అదొక ఇంప్రెషన్. మీరు అదే వెనక ఒక వెపన్ హీరోయిజం సార్. శ్రీకాకుళం డిస్ట్రిక్ట్ మాత్రం పోలీస్ గొప్ప వాల్యూ ఇచ్చేస్తారు సార్, మంచి వాల్యూ. సంతబొమ్మలో మెయిన్ మీకు ఏమొచ్చిందన్నారు? ఎలక్షన్ వచ్చింది. పీస్ఫుల్గా అయిపోయాయి. 2 ఎలక్షన్స్ వితౌట్ ఎనీ అనమాట. 2 ఎలక్షన్స్ కూడా చేసాం. సో చాలా ఇప్పుడు సార్ చాలా ఎస్పీ గారు అయితే అందరూ రిక్రూట్మెంట్ ఉన్నాం. 2004 బ్యాచ్ మొత్తం వెళ్ళింది అప్పుడు. సో మాత్రం చేయించారు, చాలా బాగా చేశారు. సీనియర్ డిఎస్పీలు కూడా ఉండేవాళ్ళు, మంచి కోఆపరేట్ చేసేవాళ్ళు. రామచంద్రరావు గారు అని ఆయన ఉండేవాళ్ళు డిఎస్పీ, రాజమండ్రి అని అనుకుంటాను. సో మంచి డిఎస్పీ గారు బాగా కోఆపరేట్ చేసేవారు. ఎవరండి డిఎస్పీ? రామచంద్రరావు గారు అని. బాగా అసలు అంటే ట్రైనింగ్ చేసేయాలి కదా సార్. చిన్న చిన్న పొరపాట్లు చేసినా కూడా సపోర్ట్ చేసేవాళ్ళు. ఇప్పుడే చేయండి తప్పులు, ఇప్పుడు చేస్తే సరిదిద్దుకుంటారు అనేవాళ్ళు. మంచి ఆఫీసర్స్ ఉండేవాళ్ళు సార్. మా లక్కీ బ్యాచ్ సార్ మాది. సంతబొమ్మల తర్వాత సంతబొమ్మలో వజ్రపు కొత్తరు. ఓకే, వజ్రపు కొత్తరు మనకి మెయిన్ అక్కడ ప్రాబ్లం ఏంటి ఉండదు. మేము వెళ్ళేసరికి చిన్న ఎఫెక్టెడ్ ఉండేది. కానీ అక్కడ బొట్టపొర విలేజ్. బొట్టపాడు కాదు సార్, బొట్టపాడు.
పొట్టపాడు వడ్డపాడు. విలేజ్ ఉంది. ఆ వడ్డపాడు. ఊరు నిండా స్తూపాలు ఉంటాయి. ఆ. అక్కడంతా కూడా సింపదర్ వడ్డపాడు ఏముందంటే పలాసకి వస్తుంది సార్. మీకు యాక్చువల్గా రాదా? పంచాయతీ రాదు. ఆ ఊర్లో అప్పుడు మనకి మావోయిస్ట్ ఇది ఉన్నప్పుడు 3-4 టీంలు తిరిగాయి మంచి యాక్టివ్గా ఉన్నాం. సో తర్వాత అందరూ అయిపోయింది. మెయిన్ నాయకులందరూ ఆ ఊరు నుంచి వెళ్ళారు. అంటే మీకు అంత ఎఫెక్ట్ లేదు. ఎఫెక్ట్ ఉండేది కాదు. పలాస కింద వస్తుంది సార్ వడ్డపాడు అని. కానీ శ్రీశోరు ఆ ఇష్యూస్ ఉంటాయి శ్రీశైలం అంతా కదా. మనకి అక్కడ ఏంటంటే సార్ నువ్వుల రేవ్ అని ఒక విలేజ్ ఉంది. అవును. ఆ ఒక్క విలేజ్ నుంచి ప్రాబ్లం వచ్చింది కానీ రిమైన్ అంతా బాగుండేది సార్. ఎంతకాలం చేశారండి అక్కడ? 2.5 years చేశాను సార్. ఏం కేసులు ఉన్నాయి మంచిగా? అక్కడ చిన్న చిన్న పెట్టి కేసులు సార్, పెద్ద కేసులు ఎటువంటి కాదు. వచ్చాయి. అక్కడ ఓన్లీ ఛాలెంజింగ్ ఏంటంటే ఈ నువ్వుల రేవ్ ఒకటే. నువ్వుల రేవ్లో పోలీస్ యాక్సెస్ ఉండేది కాదు. పోలీస్ యాక్సెస్ ఉండకపోతే అక్కడ వాళ్ళు ఏం చేశారంటే ఒకసారి ఒక ప్రెగ్నెంట్ లేడీ అనమాట, ఆమె తీసుకెళ్తుండగా చనిపోయింది. హాస్పిటల్కి తీసుకెళ్తుండగా వాళ్ళు యాక్చువల్లీ మంచోళ్ళే కానీ కాకపోతే బయట ప్రపంచంతో అంత క్లోజ్గా ఉండరు. డెడ్ బాడీని తీసుకెళ్ళిపోతామని చెప్పేసి అంటారు హాస్పిటల్ నుంచి. పోస్ట్ మార్టం వద్దంటారు. మా ఆచారం ఒప్పుకోదని చెప్పేసి. సో అంతా మేము ఆ పోస్ట్ మార్టం అవ్వాలని మేము అలా అవ్వకూడదని వాళ్ళు ఇంకా ఊరు అంతా వచ్చేసి స్టేషన్ మీదకి వచ్చేసి అసలు చాలా గొడవ చేశారు. అప్పుడు అప్పయ్య దొర గారు ఎమ్మెల్యే ఉండేవారు. ఓకే. ఆయన ఇన్వాల్వ్ అయ్యి మళ్ళీ సర్ది చెప్పి చేసి పంపించాం. ఆ తర్వాత మన పోలీసింగ్ లోనికి వెళ్ళటం వల్ల వాళ్ళకి, ఎందుకంటే 3 years ఒకసారి మేము సామూహిక వివాహాలు అవుతాయి శ్రీరామనవమికి. 100 మందికి ఒకే రోజు పెళ్ళిళ్ళు అవుతాయి. సో అది ఒకటి బాగా గ్రాండ్గా చేసాం. సో అందులో చేంజింగ్ వచ్చింది, సంథింగ్ చేంజ్ పోలీసింగ్ నుంచి ఓకే. ఆ ఊర్లో. తర్వాత అండి నెక్స్ట్ ఎక్కడికి వచ్చారు? దాని తర్వాత ఇచ్చాపురం టౌన్కి వెళ్ళాను సార్. ఇచ్చాపురం టౌన్ తర్వాత 2 town, 2 తర్వాత కోడమూలి తర్వాత రైల్వేస్కి. ఇచ్చాపురంలో ఫ్యాక్షన్ ఉంటుంది. ఇచ్చాపురంలో తర్వాత మీకు పురుషోత్పురం చెక్ పోస్ట్ నుంచి చీకటి విలేజ్ నుంచి కొంతమంది మైగ్రేట్ అయ్యి రౌడీజం చేస్తుంటారు. యాక్చువల్గా చెక్ పోస్ట్ దగ్గర రెండు బ్యాచ్లు ఉండేవి సార్. అలాగే ఒక బ్యాచ్ అది వాళ్ళు ఏం చేస్తారంటే ట్రాన్స్పోర్ట్ అక్కడ తొందరగా అవడం కోసం అలాగే వాళ్ళతో లోకల్ వాళ్ళతో కొంచెం కొలియడే తొందరగా పాస్ అయిపోవడానికని ఆ లోకల్ ఏజెంట్లు పెట్టుకుంటారు. అక్కడ ఒక 2 బ్యాచ్లు ఉండేవి. వాళ్ళు ఎప్పుడు చిన్న రైవల్రీ ఉండేది. ఇప్పుడైతే వాళ్ళిద్దరు చనిపోయారు అనుకుంటున్నాను సార్. ఇద్దరు చనిపోయాడు. ఒక యాక్సిడెంట్లో చనిపోయాడు, ఒక ఆయన ఆ ఊరు తెలిసి వెళ్ళిపోయాడు. ఇప్పుడు లేదు సార్ అక్కడ. అప్పుడైతే మాత్రం ఆ ప్రాబ్లం ఎలా షార్ట్ అవుట్ చేశారండి? షార్ట్ అవుట్ అంటే ముందు దాంట్లో ఒకడు ఏమయ్యాడంటే పూర్తిగా ఒకడిని తొక్కి బాగా ఇంకొకటి ఆధిపత్యం ఎక్కువైపోయింది. అంటే ఆల్మోస్ట్ ఒక 100 members 200 members అది ఫాలోవర్స్ ఉంటారు ఈ లారీలు పాస్ చేయడానికి. వాడు ఏం చేశాడంటే వాడి మీద ఎప్పుడైతే అటాక్ చేస్తాడు అనుకున్నాడు, ఈ ఒడిశాలో అవతలకి అంటే చెక్ పోస్ట్ అవతలకి వెళ్ళిపోయాడు. వాడు అవతలకి వెళ్ళిపోయాడు, ఈ అవతల అనమాట. సో మనకి దాని ఆ భయంకి కొంచెం వీడి మధ్యన వీడేం చేస్తాడు వాడేం చేస్తాడని చెప్పి మనం అప్పుడు ఏం చేసామంటే ఒక చిన్న పుకార్ లాంటిది అనమాట. సో ఎప్పుడోసారి నీ ఇక్కడ చంపేస్తాడు గ్యారంటీ, మీ ఎవరు అయిపోతారు అని చెప్పేసి ఎప్పుడైతే అలా చిన్న చిన్నది. సో ముందు వాడు ఒడిశాకి వెళ్ళిపోయాడు. ఒడిశాకి వెళ్ళిపోయినా అక్కడ యాక్చువల్లీ అన్ఫార్చునేట్లీ మర్డర్ అయ్యాడు. అక్కడ వెళ్ళితో చనిపోయాడు. ఎవరు ఇక్కడ వీళ్ళతో వీళ్ళ హ్యాండ్ ఉంటుంది, బట్ కాకపోతే అది ఒడిశా కాబట్టి అక్కడ చనిపోయాడు. ఆ తర్వాత వాడి తాలూకు వాళ్ళు వీడి మీద అటాక్ రెడీ చేశారు. అప్పుడు ఈయన ఏం చేశాడంటే ఈలోగా చెక్ పోస్ట్ ఎత్తిసారు. మెల్లమెల్లగా తగ్గిపోయింది ప్రాబ్లం. అది ఎప్పుడు తగ్గిపోయింది వీడు అక్కడ వదిలేసి వీడు వైజాగ్ వచ్చేసాడు. సో స్టిల్ అప్పుడప్పుడు ఫోన్ చేస్తుంటారు, సార్ అలా ఉన్నారు సార్ అంటే ఇక్కడ ప్రాక్టీస్గా. అంటే ముందు ఒకరిని తీసుకెళ్ళి బయట పెట్టేసాం. అంటే ఇద్దరుంటే ఎప్పుడు నేను పంపిస్తాను తనుకుంటుండాలి. సో అది బాగానే చేసాం సార్. ఒకరిని అయితే పంపించాం, బట్ అన్ఫార్చునేట్లీ వాడు అక్కడ చనిపోయాడు. సార్ ఇచ్చాపురం అంటే బోర్డర్ ఎక్కువగా మీకు నైట్ హెచ్బీలు జరుగుతుంటాయి. మీరు బీట్లు ఎలా చేసుకుని తిరిగి? ఇచ్చాపురం అనేది చాలా చిన్నది సార్. మామూలుగా అసలు కరెక్ట్గా అనుకుంటే ఆ గోల్డ్ స్ట్రీట్, మెయిన్ స్ట్రీట్, అవును, ప్రింటింగ్ ప్రెస్ అంతే సార్. 3 streets ఉంటాయి సార్. ఈ 3 streets మనకి క్లోజ్ చేసుకుంటే చాలు సార్. అసలు యాక్చువల్లీ ఈ చీకటికి వెళ్ళే రూట్లో ఒక నైట్ పెట్టేసుకుంటాం. ఇప్పటికీ అది స్టిల్ నడుస్తున్నాయేమో. చీకటికి వెళ్ళే రూట్లో పక్క ఒకటి మనకి నైట్ బీట్ ఒకటి ఉండేది, అది లర్కింగ్ బీట్ అన్నారు. ఈ రిమైనింగ్ ఇది మెయిన్ రోడ్లన్నీ బీట్లు పెట్టేసి అప్పుడుండి దాంట్లో ఏంటంటే గోల్డ్ షాప్లు ఎక్కువ సార్ అక్కడ. వాటికి ఏం చేసామంటే అప్పుడే కొత్తగా సీసీ కెమెరాలు కొత్తగా వస్తున్నాయి. 2009 ఆ టైంలో కొందరు సీసీ కెమెరా సజెస్ట్ చేసాం. అయితే కానిస్టేబుల్స్ స్కేట్ చేసేవాళ్ళు అంటే లాఠీ ఇచ్చి టార్చ్ లైట్ ఇచ్చి, ఇది ఓల్డ్ పోలీసింగ్ సార్ యాక్చువల్గా. అంటే ఓల్డ్ పోలీసింగ్ ఇది అసలు పోలీసింగ్ అలాగే ఉంటుంది. సో ఇప్పుడైతే మనం బైక్ల మీద పెట్రోలింగ్ చేస్తున్నాం ఇచ్చి
ప్రతి ఒక్కడు ఆ బీట్లో ఆడుకునే దాంట్లో తాళం వేసుంటే ఆ తాళం పక్క టచ్ చేసి వెళ్ళాలని ఫీల్డ్కి వెళ్ళి చెప్పవాలి. సో ఆల్మోస్ట్ దొంగతనాలు లేవు సార్ అక్కడ. కానీ ఒకటి బంగారు షాపులో మర్డర్ అవుతుంది కదండి. అవును సార్, అది నాకన్నా జస్ట్ ముందే ఆ మన లోనికి వెళ్ళి అదే ఇంటికి 2 సార్లు అటాక్ చేశాడు. ఎక్స్ సర్వీస్ మ్యాన్ వాడు యాక్చువల్గా ఇంత గోల్డ్ పోయేలాగా పడిపోయాడు సార్. కాలులో పడిపోతాడు, పట్టుకుపోతాడు. వాడు కాలులో పడిపోయి వాడికి దరిద్రం. పాపం దూకేసాడు, వాడు గాబరా పడిపోయి దూకేసి గోల్డ్ మొత్తం ఏంటంటే రోడ్డు మీద రాసుల్లాగా పడిపోయింది అనమాట. ఇంత ఒక కిట్ బ్యాగ్ ఉంటుంది కదా సార్, అది సిఆర్పిఎఫ్ రిటైర్డ్. ఆ కిట్ బ్యాగ్ వేసాడు మొత్తం ఇంత పెద్ద కిట్ బ్యాగ్ సార్. ఆ గోల్డ్ తాగలేక మేము ఎంత భయపడ్డామంటే స్టేషన్లో పెట్టాలి కదా సార్. దానికోసం మళ్ళీ ఎస్పీ గారికి అప్లికేషన్ పెట్టి మళ్ళీ కోర్టు ద్వారా మళ్ళీ దాన్ని తీసుకెళ్ళి బ్యాంకులో డిపాజిట్ చేయించాం. అది 1 year సార్. అది 6 months. అది అలాగే ఎలక్షన్ వచ్చాయి ఇలా మన కాశీపుకు పోయినట్టుగానే. తర్వాత 2 town సార్. 2 town శ్రీకాకుళం 2 town. శ్రీకాకుళం 2 town కూడా తక్కువే సార్. 2 town కూడా ఎందుకంటే అది ఎలక్షన్ మూడ్లో వచ్చాం. సో ఎలక్షన్ అయిపోయి అక్కడ కోడమూలు వెళ్ళిపోయాం. 2 town 6 months సార్. 2 townలో మీకు చాలా ఇష్యూస్ ఎస్ఐగా గోనపాలెం గోనపాలెం మనకి 1 town వెళ్ళిపోతుంది. 2 town మనకి పెద్దరెల్లి వీధి ఒకటి, ఏదండి పెద్దరెల్లి వీధి ఒకటి ఉంటుంది, అదొకటి కొంచెం కాంప్లికేట్ ఉంటుంది. అచ్చా, మీది కృష్ణా పార్క్ దగ్గర పోలీస్ స్టేషన్, అదొకటి కొంచెం కాంప్లికేట్ ఉండేది. రిమైనింగ్ మనకి ఈ హాస్పిటల్ ఉంటుంది చూడండి, హాస్పిటల్ అక్కడ ఒకటి కొంచెం మాస్ ఏరియా బాలగా, అదొక చిన్న మాస్ ఏరియా ఉంటుంది సార్. ఈ రెండే కొంచెం హెడ్ఏక్, కానీ మిగతా అంతా టౌన్ బాగానే ఉండేది సార్. ఎస్పీ గారు ఎవరు? ఎస్పీ గారు శ్రీకాంత్ సార్. ఓకే, శ్రీకాంత్ గారు. తర్వాత అండి 6 months తర్వాత ఎక్కడికి వచ్చారు? దాని తర్వాత కోటబొమ్మలు వెళ్ళాను సార్. అక్కడే ఉందండి. కోటబొమ్మలు వెళ్ళేసరికి కోటబొమ్మల్లో అప్పటికి కొంచెం అంతా అయిపోయింది. కోటబొమ్మలో మనకి బెస్ట్ ఏంటంటే ఒక 3 అమ్మవారి పండుగలు చేసాం, ఒక ఎలక్షన్ చేసాం, సక్సెస్ అయ్యాం ఎలక్షన్ చేసి. తర్వాత అక్కడంతా సాఫ్ట్వేర్స్. దాని తర్వాత అక్కడి నుంచి రైల్వేస్కి వచ్చేసాను, అంటే ప్రమోషన్ ముందు ఉన్నది రైల్వేస్కి వచ్చేసాను. ప్రమోషన్ రాగానే రైల్వేస్లోనే ఉన్నా. అంటే అక్కడే అప్గ్రేడ్. రైల్వే లైన్స్ ఇన్స్పెక్టర్ అంటారు. లైన్స్ ఇన్స్పెక్టర్ అంటారు. విశాఖపట్నం హెడ్ క్వార్టర్ విశాఖపట్నం. బట్ జ్యూరిడెక్స్ ఏమొస్తుందంటే విజయనగరం డిస్టిక్, శ్రీకాకుళం డిస్టిక్ వస్తుంది. మనకి సింహాచలం అవుటర్ నుంచి స్టార్ట్ అవుతుంది అన్నమాట జ్యూరిడెక్స్. సార్ రైల్వేస్లో మీకు బాగా గుర్తింపు కేసు చెప్పండి. సార్ అది అసలు ఎక్సలెంట్ కేసు అది. ఇలా నేను అప్పుడు హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉన్నాడంటే మా సారాలను అడిగేసి, సార్ నాకు ఇక్కడ హెడ్ క్వార్టర్ ఉంటే జ్యూరిడెక్స్ దూరం అయిపోతుంది సార్, పలాస్ వెళ్ళాలి లేకపోతే పార్వతీపురంలోకి వెళ్ళాలి, నాకు ఫ్యామిలీ అంతా శ్రీకాకుళం ఉన్నాను, నేను అక్కడ ఉండిపోతాను సార్. దాన్ని యాక్సెప్ట్ చేశారు. సో ఆఫీస్కి వచ్చి వెళ్ళటమే, ఫీల్డ్ వర్క్ ఉంటుంది కాబట్టి. సో అలా అంటే ఒకసారి యాక్చువల్గా పలాసలో ఉన్నాడు విలేకరు, ఆయన పలాసలో ఉంటాడు జర్నలిస్ట్. నాకు నేను వజ్రపూజ చేసినప్పుడు నాకు పరిచయం అనమాట. ఆయన ఇచ్చిన ఇన్ఫర్మేషన్. ఆయన ఏంటంటే అప్పుడు ఆ టైంలో సైకో తిరుగుతుందని చెప్పి ఒక చిన్న పుకారు ఉండేది సార్. 2012-13 టైంలో సార్ ట్రైన్లో ఒక సైకో ఒక లేడీని తీసుకొని కోనార్క్ ఎక్స్ప్రెస్ అనమాట బాత్రూంలోకి వెళ్ళిపోయాడు. తలుపు తీయట్లేదు సార్, టీటీ కొడుతున్నా కూడా. అదేదో చూస్తే చంపించాడేమో డౌట్గా ఉంది సార్ అని చెప్పి విజయనగరం దాటింది ఫోన్ చేశాడు సార్. అంటే నైట్ 9 o'clock వస్తుంది సార్ మనకి శ్రీకాకుళం. ఫోన్ చేసేసరికి సైకో అంటే నేను చంపాడు లేదు సార్, నేను చెప్తున్నాను కదా, ఆడు మా కళ్ళ ముందు పట్టుకెళ్ళి పెట్టి సార్, ఆడు చాలా అలరాలు చేస్తున్నా, పక్కన వాళ్ళు కూడా అంటారు, ఆ సీట్లో ఉన్న వాళ్ళు కూడా బెదిరిపోతున్నారు, టీటీ అందరు ఇక్కడ ఉన్నారు సార్ అని చెప్పి ట్రైన్ మూవ్ అయిపోయింది సార్, చివరిపోయి అవుట్స్కట్స్కి వస్తుంది. ఏంటి అక్కడ మర్డర్ కేసు ఏంటారు అని చెప్పేసి వెంటనే మా డీఎస్పీ గారికి ఫోన్ చేశాను, భీమారావు సార్కి ఫోన్ చేసి మర్డర్ నువ్వు వచ్చేది కాడికి వెళ్ళిపోను సార్. ఎస్పీ గారికి ఫోన్ చేసి శ్యామ్ సుందర్ సార్ ఉన్నారు. సార్ ఏమో నవీన్ ఎక్కడ ఉన్నాను అన్నారు. సార్ నేను వెళ్ళిపోతాను సార్, 15 minutes వెళ్ళిపోతాను, 15 minutes వెళ్ళగలుగుతావు వైజాగ్ లేదు సార్, నేను ఎక్కడ ఉంటున్నాను కదా సార్, వెళ్ళిపోతాను సార్, ఇలా ట్రైన్ వచ్చేస్తుంది అని చెప్పేసి నేను చెప్పేసాను. ఎస్పీ గారు డీజీ గారికి కూడా చెప్పారు, ఏదో మర్డర్ అయినట్టు ఉంది సార్, డౌట్గా ఉంది, సీఎని పంపించాను. సో వెపన్ క్యారీ చేసుకుని వెళ్ళమనండి, ఇంకేస్ ఎనీ అంటర్వెంట్ ఇన్సిడెంట్ అని చెప్పుకున్నట్టుగా మాట్లాడారు. ఎస్పీ గారు నాకు వెంటనే కలిసి, నవీన్ బాగా ప్లాన్ చేసుకో, ట్రైన్ ఎక్కువసేపు ఆగకూడదు ఎందుకంటే నేషనల్ ఇష్యూ అయిపోతే, బాగా ప్లాన్ చేసుకుంటే నేను ఆన్ ది వే వెళ్తూనే 108 కాల్ చేస్తాం,
అది వచ్చి అక్కడ ఉండమని చెప్పేసి అంటే చీపురుపల్లి క్రాస్ అయిపోయింది, మీరు ఆంధ్రలో క్యాచ్ చేశారు. క్యాచ్ చేస్తాం సార్. ఓకే. నేను శ్రీకాకుళం ఉన్నాను, శ్రీకాకుళం నుంచి ఆంధ్రస్ వెళ్ళా, ఈలోజు చివరిపల్లి క్రాస్ అయింది. సో జస్ట్ నేను ఎక్కడం ప్లాట్ఫామ్కి ఎక్కడం, ట్రైన్ ఎంటర్ అవటం. సో స్టేషన్ మాకు అక్కడ ఓపీ ఉండేది, ఓపీ హెడ్ కానిస్టేబుల్కి ఫోన్ చేసి మెన్నందరిని అక్కడ ఉండమని చెప్పాను. లోకల్లో ఒక ఇద్దరు హోమ్ గార్డ్స్ ఉంటే వాళ్ళిద్దరిని వచ్చి స్టేషన్ దగ్గర ఉండమని చెప్పాను. నేను వెళ్తూనే స్టేషన్ మాస్టర్కి చెప్పేసి ఈ మన స్ట్రెచ్చర్ అవన్నీ పెట్టుకొని మెడికల్ కిట్ అన్ని పెట్టుకొని రెడీగా ఉన్నాం. ట్రైన్ వచ్చి ఆగింది 9 S9 అనమాట. సో ట్రైన్ ఆపిన తర్వాత అది మనం ఆ టైమింగ్ కన్నా ఎక్కువసేపు ఆపకూడదు సార్, ఎందుకంటే రిమైనింగ్ వాళ్ళందరికీ ఇబ్బంది పెట్టకూడదు. అయితే ఆ బోగిని తీసి పక్కన పెట్టాలి, లేదంటే ట్రైన్ మూవ్ అయిపోతుంది. అలా లేదంటే మీరే ట్రైన్లో వెళ్ళిపోవాలి, అది ఇన్వెస్టిగేషన్ అలాగే చేయాలి. అసలు మన ఇన్వెస్టిగేషన్ మళ్ళీ అలా ఎవరు దొరకరు, ఇంకా అక్కడ దిగిపోతారు కదా సార్. సో ఇవన్నీ ప్లాన్ చేసుకొని మేము రెడీగా ఉన్నాం. ట్రైన్ వచ్చి ఆగింది సార్. ట్రైన్ ఆగి తలుపు తీయడాడు, తీసాడు. తలుపు తీయలేదు సార్. టీసీ అందరు ఉన్నారు కదా, దీంట్లోకి వెళ్ళిపోయాడు, బాత్రూంలోకి వెళ్ళిపోయాడు, టాయిలెట్కి వెళ్ళిపోయాడు, టాయిలెట్ లాక్ చేసాడు. ఇంక దగ్గరికి వెళ్ళేసరికి బ్లడ్ లాగా వస్తుంది మాకు టాయిలెట్లో. సో ఇక అప్పుడు ఏం చేసామంటే టాయిలెట్కి ఇది ఉంటుంది కదా, విండో ఉంటుంది కదా, ఆ విండోని కొడితే మనకు వ్యూ దొరుకుతుంది కదా. కొట్టేసరికి ఆమె అక్కడ పడి ఉంది, చనిపోయిందో లేదో తెలియదు అనమాట. ఇక అమ్మవాళ్ళ ఈ బేసిన్ కింద కూర్చున్నాడు అనమాట, కబోర్డ్ కింద ఎలా కూర్చున్నాడు, కళ్ళు తెరవకుండా అలా జస్ట్. సో వీళ్ళందరూ అంటారు చేతిలో కత్తి ఉంది సార్, కొట్టేస్తాడు, బ్లడ్ అవుట్ ఉంది, పక్క కత్తి ఉంటుంది అనుకుంటాం, మన వాళ్ళగా అనుకున్నాం. అప్పుడు ఈ పైప్ లైన్ వేస్తున్నారు సార్ రైల్వే స్టేషన్లో. ఆ పైప్ లైన్ ఒకటి తీసి ఈ కిటికీలో ఉంచి పెట్టి ఆయన లాక్ చేసాం, అలా నిలబడకుండా లాక్ చేసి డోరు బదలగొట్టాం. లోపలికి ముందు ఆమె తీసాం, అప్పటికి చనిపోయింది. అయ్యో, అప్పటికి చనిపోయింది. అయితే ఆమె తీసి ఫస్ట్ ఎయిడ్ చేయడానికి ట్రై చేస్తే 108 అని చెప్పేసి చనిపోయింది సార్. అది ఫుల్ ఆఫ్ బ్లడ్, ఈడైతే లేచి ఉన్నాడు, ఈయన తీసుకొచ్చాం. అయితే ఐడెంటిటీ అలాగా, ఆవిడెవరు ఈడెవరు అక్కడ తేడా. అసలు ఎలా పట్టుకోవాలి, ట్రైన్ ఒకటి ఆగకూడదు. ట్రైన్ మీది మొత్తం ఆపరేషన్ అవ్వడానికి కనీసం 10 నిమిషాలు అవుతుంది. 10 నిమిషాలు సార్, 10 ఆగిందా? 10 మినిట్స్ ఆపాడు. ఇంకా అని చెప్తున్నారు సార్ మూవ్ అవ్వాలి సార్ ట్రైన్ అని చెప్పేసి. సో నేను ఇంకేం చేశానంటే టక్కన ఒక ఐడియా వచ్చింది సార్. ముందు S9 వాళ్ళందరూ కూడా మీ లగేజ్లు పట్టుకుని కిందకి దిగిపోండి అనేసరికి అందరూ అలా లగేజ్ పట్టుకుని కిందకి తీశారు. 2 బ్యాగులు వీలే. సో 2 బ్యాగులు వీలేసరికి ఆ 2 బ్యాగులు ఓపెన్ చేశాను. ఓపెన్ చేస్తే 2 టికెట్స్ ఉన్నాయి, పూనా టు బరంపూర్. 2 టికెట్లు ఉన్నాయి. ఇంక ఓపెన్ చేసాక దాంట్లో ఐడి కార్డ్స్, ఇద్దరు భార్యాభర్తలు. వీడికి అనుమానం అనమాట ఆమె మీద. ఇద్దరు ముంబైలో పనులు చేసుకుంటూ ఉంటారు. ఆమె ఎవరితో మాట్లాడినా కూడా, పాలోడితో మాట్లాడినా కూడా, సీరియల్ వస్తున్నాం సార్ సేమ్ అనమాట, పాలోడితో మాట్లాడినా కూడా అనుమానమే. ఇంకా అసలు ఎవరితో ఇలా జస్ట్ అలా చూసిన అనుమానమే. ఆడు ముంబైలో ట్రైన్ ఎక్కినప్పటి నుంచి ఆమెను బాత్రూమ్ కూడా పంపించాడు కాదు ఆ డౌట్కి. సో అక్కడ గొడవ అయిపోయి వాళ్ళ బ్రదర్స్కి ఫోన్ చేసింది ఆమె, నన్ను ఉంచుతున్నాడు కాదు ఈయన, నేను వచ్చేస్తాను అని చెప్తానంటే, అయితే అమ్మ మీరు మళ్ళీ ఎక్కినామో నేను బావకి చెప్తాలే, బావ తీసుకొచ్చింది ఎందుకు అక్కడ గొడవ అని చెప్పి వాళ్ళ బ్రదర్స్ ఫోన్ చేశారు. వీళ్ళంతా ట్రైన్ ఎక్కారు. ట్రైన్ ఎక్కిన తర్వాత నుంచి టీటీ వచ్చి టికెట్ అడిగినా అనుమానం, వాడితో ఏంటి మాట్లాడుతున్నాను. సో ఈవెన్ వాష్రూమ్కి వెళ్తానన్నా వాష్రూమ్కి వెళ్ళినవలే, ఆమె వాళ్ళ బ్రదర్కి ఫోన్ చేస్తుంది, నాకు వాష్రూమ్స్ కూడా వెళ్ళవట్లేదు, నాకు కడుపు పొంగిపోయింది, కడుపు అంత నొప్పాడుతుంది, అసలు వెళ్ళవట్లేదు అని అంటే, అమ్మ మరి ఇలా ఓడ్చుకొని వచ్చేసాయని చెప్పుకొని ఆమె అలా ఉంది. మరి ఇంకా ఆపుకలకి విజయనగరం వచ్చినాక ఆమె వెళ్ళిపోయింది వాష్రూమ్కి వెళ్ళిపోయేసరికి ఈడు ఇంకా నా మాట అనలేదు, వెళ్ళిందని చెప్పి ఈ చైన్ ఉంటుంది కదా సార్, సేఫ్టీ చైన్, ఆ సేఫ్టీ చైన్ తీసుకొని బాత్రూంలోకి వెళ్ళిపోయాడు. ఆమెతో పాటు వెళ్ళిపోయి మెడకు పెట్టేసి లాగేసాడు సార్, మెడకు పెట్టి లాగేసాడు. అది ఏమాత్రం అంటే ఆల్మోస్ట్ మెడ సక్కువ కట్ అయిపోయిందంట, ఒకటి లాగేసాడు, చనిపోయిన. సో లక్కీలీ ఐడియా రావడం, వాళ్ళిద్దరు ట్రేస్ చేస్తారు. లేకపోతే ఈ ట్రైన్ మనం పంపించేసాం అనుకోండి, మరి ఇంకా వాళ్ళు ఎవరో కూడా మనకు తెలియదు. సో నెక్స్ట్ ఏం చేసామంటే వెంటనే పలాసలో ఇన్వెస్టిగేషన్ టీమ్ని ఒకటి రెడీ చేస్తాం. ఇన్వెస్టిగేషన్ టీమ్ నాకు రెడీ చేసేసి ట్రైన్ వచ్చేస్తుంది, మీరు ఇమీడియట్గా అక్కడ ట్రైన్ ఎక్కేసేయండి, ఇంజిన్ ఒకటి ఎక్కండి, ఈ మన మెయిన్ పెట్టేది ఉంది అది S9 ఒకటి ఎక్కండి, గార్డు పెట్టి ఒకటి ఎక్కండి, ఎక్కేసి ఇంజిన్ డ్రైవరు ఆపడు, ఇంకా నువ్వు ఇంజిన్లోంచే ఇన్వెస్టిగేషన్ అంతాను. సో స్టేట్మెంట్ అంతా డీటెయిల్స్, స్టేట్మెంట్ టీటీగా స్టేట్మెంట్, ట్రైన్ మూవ్ అవుతుంది ట్రైన్లోనే, అందులో ఉన్న చుట్టుపక్కల ఎవరైతే చుట్టూ ఉన్నారో వాళ్ళ స్టేట్మెంట్లు. సో ఇవన్నీ
ఆన్ ది వే తీసుకున్నాం సార్. చాలా బాగా స్పీకర్ డిఎస్పీకర్ ఎప్రిషియేట్ చేశాను. నేను కొత్తగా ఇంకా జాయిన్ అవుతాను. అరే అలాగే వచ్చింది నీకు ఐడియా ఏమో సార్ స్పాంటేనియస్గా వచ్చేసింది. రన్నింగ్ ట్రైన్లోనే ఇన్వెస్టిగేషన్. రన్నింగ్ ట్రైన్లో న్యూస్ కేసింది సార్. అంటే వాళ్ళు బ్రహ్మపురం దిగి మళ్ళీ వెనక్కి వచ్చారు. వచ్చారు సార్. అది ఎక్సలెంట్ న్యూస్ కేసింది సార్. సార్ ఆ కేసులో కన్విక్షన్ వచ్చిందా? అది యాక్చువల్గా ఏం తెలుసా కన్విక్షన్ వచ్చేది, అయితే ఆడు సూసైడ్ చేసుకొని చనిపోయాడు. కన్విక్షన్ వచ్చేసింది, సూసైడ్ చేసుకొని చనిపోయాడు. ఎక్కడ? అక్కడ బరంపురం చనిపోయాడు సార్. వాడు పాప అన్నవాడే పోయాడు. సో మా కేసు యాక్షన్ డ్రాప్ చేస్తాం. పోనీ నాకు పోయిందిలే అని చెప్పి ఫస్ట్ కేసు ఎలా అయింది, సక్సెస్ ఏమో వెళ్ళి కోర్టు కూడా వెళ్ళక్కర్లేదు. సార్ మన జిఆర్పి తర్వాత ఎక్కడికి వచ్చారు? జిఆర్పి తర్వాత తాంబోల్స్ వచ్చాను సార్. మార్నింగ్ విశాఖపట్నం టు పలాస టు విశాఖపట్నం ట్రైన్ తిరుగుతుంటారు. అవును, అందులోనే ప్యాకెట్ ఆడుతుంటారు. అవును అవును సార్. అదొక యాక్చువల్గా ఆర్గనైజ్డ్ క్రైమ్ అంటే కదండి అది? లేదు సార్, అయితే అలా ఆర్గనైజ్డ్ క్రైమ్ అది కాదు సార్. మనకి ప్యాకెట్ ఆడుతున్నది అయితే మ్యాక్సిమం పూరి వెళ్ళే వాళ్ళందరూ కూడా ఈ ట్రైన్ ఎక్కుతారు సార్. మనకి మధ్యలో ఎక్కేసి మధ్య స్టేషన్ ఎక్కిన వాళ్ళందరూ పలాసలో దిగి అక్కడి నుంచి ఎక్స్ప్రెస్ ట్రైన్ ఎక్కుతారు. సో వీళ్ళు చిన్న చిన్న ఆడుకుంటారు కానీ ఆర్గనైజ్డ్ క్రైమ్ అయితే లేదు సార్. ఆర్గనైజ్డ్ క్రైమ్ అయితే లేదు. ఒకటి శ్రీకాకుళం డిస్ట్రిక్ట్లో ఆర్గనైజ్డ్ క్రైమ్ అనేది ఒకటి ఉండేది, ఒక వ్యాన్లో పెట్టి తిప్పుకోవాలని ఒకటి ఉండేది, కానీ అది ఎప్పుడు ట్రేస్ అవ్వలేదు ఎవరుకున్నాం. ట్రేస్ అవ్వలేదు కానీ చాలా మంది ఏమంటారంటే ఆమ్దా శ్రీకాకుళం ఉన్న ప్యాకెట్ మెంబర్స్ అందరూ కూడా ఆడతారు. లంచ్ బాక్స్ తీసుకొని లేదు 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 సార్, కరెక్ట్ కాదు. ఎందుకంటే నేను రైల్వేస్ ఆల్మోస్ట్ 2.5 years చేశాను సార్. 2 years చేశాను. ఎప్పుడు నవ్వరు. కొంతమంది నౌపాడ దిగి అక్కడ గుంటూరు వెళ్ళే ట్రైన్లో కూడా వాడుతుంటారు అంటారు. మరి గుంటూరు అప్పుడు నేను వెళ్ళేసరికి రాలేదు సార్ యాక్చువల్లీ. సరే ఇదైతే మాత్రం ఈ ట్రైన్ అయితే మాత్రం ఇప్పుడు అసలు ఆర్గనైజ్డ్ క్రైమ్ సార్. జిఆర్పి తర్వాత అండి ఆందోళన వచ్చాను సార్. ఎంతకాలం మంచి సార్ జిఆర్పిలో? 2.5 years సార్. 2.5 years సార్. సార్ జిఆర్పిలో ఎక్కువ స్నాచింగ్లు కానీ జరుగుతుంటే దొరుకుతాయి, రికవర్ అవుతాయి అంటారు. అసలు రైల్వేస్లో ఒక ఇదేంటంటే సార్, సాధారణంగా అయితే దొంగలందరూ కూడా వాళ్ళు కూడా మూవ్ అయిపోతుంటారు. ఆడు వచ్చి పోతుంటాడు. ఇక్కడలాగా ఎంఓ లేకపోతే మనకి అడిగే షీటు అంటే వాడు కరెక్టే మీరు చెప్పింది. వాడు చేయాలనుకుంటాడు, లేదా మర్చిపోయి పడుకున్నా ఎత్తుకెళ్ళిపోతాడు. సో క్యాజువల్ అఫెండర్స్ కూడా ఎక్కువ మంది ఉంటారు సార్. అయితే వన్స్ దొరికాడంటే ఆయన్ని మనం ఏదో ఇన్వెస్టిగేషన్ చేసేసి పట్టుకుని 1 or 2 కేసులు పట్టుకోవచ్చు కానీ సార్ మ్యాక్సిమం పబ్లిక్గా దొరికిపోతాడు సార్. ఇది ఫ్యాక్ట్. కానీ రికవర్ అవుతుందండి? దొరుకుతారు సార్. ఒకేసారి దొరికితే 20 నుంచి 30 కేసులు ఎగిరిపోతాయి సార్. ఎందుకంటే వాడు దొరకడు మనకి. ఒక 1 year నుంచి మనకి వాంటెడ్ వాడు ఎక్కడ కూడా మూవ్ అవుతుంటాడు. వాడు మూవ్ అవుతుంది సార్. వీళ్ళకి ఏంటంటే కొన్ని ప్లేసెస్ ఉంటాయి సార్, కొన్ని హైడౌట్స్. ఎక్కడ ట్రైన్ స్లో అవుద్ది ఇవన్నీ వాళ్ళకి తెలుసు. ఎక్కడ ట్రైన్ స్లో అవుద్ది, ఎక్కడ మనం దిగేసి ఎస్కేప్ అయిపోవచ్చు, అవన్నీ వాళ్ళకి ఒక ఐడియా ఉంటుంది. జిఆర్పీలో మీరు ఐడెంటిఫై చేసిన గ్యాంగ్స్ ఉన్నాయా? ఉన్నాయి సార్. బీహార్ గ్యాంగ్ ఐడెంటిఫై చేసి తెచ్చాం. బీహార్కి వెళ్ళి చిన్న ఫోన్ సార్, ఒక స్మాల్ ఫోన్ అది చేసిన పెద్ద తప్పు ఏంటంటే ఆ ఫోన్ వాడాడు. ఆ ఫోన్ వాడటం ఇదండి. సిక్కా గ్యాంగ్ ఎప్పుడైనా? సిక్కా గ్యాంగ్ కాదు సార్, ఇది పార్టీ గ్యాంగ్ ఉండేది, అది తెచ్చాం. రైల్వే ట్రాక్ మీద రూపాయి కాయిన్ పెట్టి ట్రైన్ ఆపి దోచుకునే గంటలు వచ్చేసి మన దగ్గర లేవు సార్. అది మన దగ్గర ఓన్లీ సార్ బ్యాగ్ లిఫ్టింగ్, అటెన్షన్ డైవర్షన్, ఇవి మెయిన్ ఈ 2 కేసులే. అటెన్షన్ డైవర్షన్ అంటే పేపర్లకు అడ్డు పెట్టుకుంటారు. పేపర్లకు అడ్డు పెట్టుకుని బ్యాగ్ ఉంటుంది అనమాట. పేపర్లో ఉంటుంది. ఆ జిప్ ఓపెన్ చేసేస్తుంటాం. అది చూస్తే ఈ కింద ఉంటుంది, మనం చూసుకోం. ఈ జిప్ ఇలా జస్ట్ షార్ప్ నైఫ్ ఉంటుంది సార్, అది కట్ చేసేస్తాడు సార్. కట్ చేసి ఓపెన్ చేస్తాడు. పెన్నుతో జిప్ ఉంటుంది కదా సార్, పెన్తో నా జిప్ మధ్యలో కన్నా అనుకోండి సార్, మధ్య ఊడిపోద్ది. ఎంత జిప్ అయినా మీరు ట్రై చేయండి. హ్యాండిల్కి హోల్ ఉంటుంది, హ్యాండిల్ పెట్టగలేదు సార్. మనం మామూలు జిప్కి మధ్యలో పెన్తో వచ్చండి, అది ఓపెన్ అయిపోద్ది. పళ్ళు ఓపెన్ అయిపోతాయి సార్. చేపెట్టి తీసేస్తారు. చాలా ట్యాక్ట్ఫుల్గా ఉంటారు సార్. బ్యాగ్ లిఫ్టింగ్ మ్యాక్సిమం బ్యాగ్ లిఫ్టింగ్ సార్. బ్యాగ్ లిఫ్టింగ్, చైన్ స్నాచింగ్. బ్యాక్ లిఫ్టింగ్ అంటే రన్నింగ్ లో దిగిపోతాడా? బ్యాగ్ లిఫ్టింగ్ అంటే రన్నింగ్ దిగుతారు సార్. ఎక్కడ రన్నింగ్ దిగుతారంటే పడుకున్న మ్యాక్సిమం అయిపోతాయి సార్. మ్యాక్సిమం పడుకున్నాక అయిపోతాయి. అయితే హైదరాబాద్ నుంచి వచ్చే ట్రైన్స్ మనకి ఎర్లీ అవర్స్ వస్తాయి చూడండి సార్. ఈ ఎర్లీ అవర్స్ ట్రైన్స్ 3 to 5 అయిపోతాయి సార్. సార్ అది కాకుండా మీ ఆమ్దాల్స్ నుంచి నౌపడ వరకు కానీ, లేదా ఆమ్దాల్స్ నుంచి పొందూరు పొందూరు చీపురుపల్లి వరకు కానీ సిగ్నల్ ట్యాంపరింగ్ చేసి కూడా ఆపుతారట కదా? అచ్చా, మన దగ్గర అస్సలు లేదు సార్. ఆ సిస్టమే లేదు సార్. అదంతా మన ఏదో బీహార్ గ్యాంగ్ అక్కడ బీహార్ అటువంటి పోవచ్చు కానీ సార్ మన దగ్గర అస్సలు లేదు సార్. ఎప్పుడు వాళ్ళకి ట్రైన్ ఆపేసి దొంగతనం అనేది నేను 2.5 years ఉన్నాను సార్, అప్పుడు జరగలే. మన దగ్గర చైన్ లాగేసి
లాగేసి పట్టుకెళ్ళిపోయి అంటే టీం వచ్చేసి చెప్పాను కదా ప్రాతికేయం కావాలైతే అది చేస్తారు. యాక్చువల్గా వాళ్ళు ఎక్కేస్తారు. కానీ ఈ బెల్ట్లో లేదు. మన దగ్గర ఇది అవ్వదు సార్. ఎందుకంటే అంత లోకల్ మనకి పక్కన విలేజ్ ఎక్కువ కదా సార్. మనకి వాళ్ళకి అనువైన ప్లేస్ కూడా కాదు ఇది. బయట దిగండి వెంటనే దొరికిపోతారు. దొరికిపోతారు సార్. ఓకే సార్, ఆందోళనకు వచ్చారు నెక్స్ట్ రైల్వే నుంచి. ఆందోళనకు వచ్చాను సార్. అంటే మీ ఉన్న ఇంటి దగ్గర తీసుకున్నారు. అవును సార్. ఆమ్దాల వలస అక్కడ డిఫరెంట్ కల్చర్ ఉంటుంది. రైల్వే స్టేషన్ అవతల కల్చర్ ఉంటుంది, కనగల వలస కొర్లకోట మధ్య ఫైటింగ్ ఉంటాయి. దాన్ని ఎలా మీరు ఐడెంటిఫై చేశారు? ఆ ప్రాబ్లం ఎలా స్టార్ట్ యాక్చువల్గా అయితే మనం అక్కడికి వెళ్ళాక కొంచెం సీనియర్ ఇన్స్పెక్టర్ అయిపోయినట్టుగా ఫీల్ అయ్యి కొంత దగ్గర తగ్గి కొంత దగ్గర మనం కొంచెం హార్డ్గానే ఉంటుంది అన్నట్టుగా అలా ముందు ఫస్ట్ ఆ మెసేజ్ వెళ్ళింది సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి సార్, అక్కడికి వెళ్ళగానే పోలీస్ స్టేషన్కి వెళ్ళగానే మనం పబ్లిక్ని డిమాండ్ చేయకపోతే ఆటోమేటిక్గా వచ్చేస్తాయి. యాక్చువల్గా అక్కడ మామూలుగా అనుకుంటే రేపు ఇవన్నీ ఉంటాయి సార్. మనం ఏమో అడగకపోతే ఆటోమేటిక్ మన బానిసలు అయిపోతారు సార్. సో ఇది ఆశించట్లేదు అతను ఏం అడగడు. సో పొలిటీషియన్స్ కూడా ఇవ్వడానికి కూడా మాట ఇచ్చాను కాదు. కాంప్లికేటెడ్ కనగల వలస కొర్లకోట ఇష్యూని ఎలా చేశారు? ఇష్యూస్ కొర్లకోట కొనుగోలు మనకి చిన్న అది ముందు నుంచి విలేజ్ సార్. ఏ చిన్న విషయం అక్కడైనా కొట్టుకుంటారు, ఆమ్దాల్స్ టౌన్లో కూడా కొట్టుకుంటారు కదా. ఆమ్దాల్స్ టౌన్లో అయితే ఇప్పుడు అవ్వలేదు కానీ సార్, కొర్లకోట అయితే అవుతుండేది. బట్ కాబట్టి ఎడ్యుకేటెడ్ ఉన్నారు సార్, చెప్తే వినేవాళ్ళు ఉన్నారు. యాక్చువల్గా చెప్తే వినేవాళ్ళు అంటే వాళ్ళకి చెప్పకని కాదు, అప్పటికప్పుడు ఆవేశం అయిపోయి ఏదో కానీ ఆల్ ఆర్ ఎంప్లాయీస్ సార్. కొనుగోలు కొరలకోట ఆల్ ఆర్ ఎంప్లాయీస్. అవును, మనం చెప్పే రీతి మన బిహేవియర్ ఏం లేదు సార్. వచ్చినప్పుడు జస్ట్ ఆయన చెప్పడం, కూర్చోబెట్టడం, టీ ఇవ్వటం, మన వైపు లాక్కోవటం, అలా మెల్లగా జస్ట్ ఒక చిన్న ఫ్రెండ్లీ పోలీసింగ్. ఆ విలేజ్ విజిటింగ్ ఎక్కువ, మ్యాక్సిమం అందరితో కలిసి ఉండడం, ఈ పార్టీ ఆ పార్టీ అని కాకుండా ఎవరికి ఏది వచ్చినా మనం గడుపుపోయి ఇది మీరు చేసిన తప్పు అని చెప్పడం. సో అక్కడ సక్సెస్ అవ్వడం 2.5 సంవత్సరాలు చేశాను సార్. చింతాడ దగ్గర ఇష్యూ ఏంటి సార్? చింతాడ సంత ఉంది కదా సార్. చింతాడది మళ్ళీ రూరల్కి వెళ్ళిపోతుంది సార్. మీకు రాదు. అక్కడ ఇద్దరు టాప్ పొలిటీషియన్స్ ఉన్నారు ఆమ్దాల వలసలో. వాళ్ళు ఎప్పుడైనా ఎదురుపడ్డారా సార్? ఇద్దరు రిలేటివ్స్ కదా సార్ యాక్చువల్గా. సో మన వాళ్ళగా రిలేటివ్స్ లాగా వెళ్ళిపోవడం. అంటే వాళ్ళు ఎప్పుడైనా డామినేషన్ చేశారు మీ మీద? డామినేషన్ సార్ అయితే ప్రాబ్లం వచ్చినది డామినేషన్ ఎప్పుడు చేయలేదు సార్. యాక్చువల్గా ఇద్దరు కూడా బాగా ఎడ్యుకేటెడ్, బాగా చదువుకున్న వాళ్ళు. ముందు ఎప్పుడో మేము చిన్నపిల్లల్లో కూడా ఆయన మినిస్టర్ చేసిన ఆయన ఒక ఆయన, ఈయన బాగా వెల్ ఎడ్యుకేటెడ్ ఇంకొక ఆయన. చెప్తే చట్టాన్ని గౌరవించేవాళ్ళే సార్, తెలుసు వాళ్ళకి. మరి కాకపోతే ఆధిపత్య పోరు ఉంటుంది కదా సార్. సో ఇంత తప్పించి నేను అది ఫేస్ చేయలేదు సార్ అస్సలు. 2.5 years అసలు నాకు ఎప్పుడు కూడా ప్రాబ్లం రాలేదు. ఆమ్దాల్స్లో మీకు బాగా నచ్చిన ఏరియా చెప్పండి. ఆమ్దాల్స్లో బాగా నచ్చిన ఏరియా అంటారు సార్. ఆమ్దాల్స్లో బాగా నచ్చిన ఏరియా ఆమ్దాల్స్ సార్. ఆమ్దాల్స్ బ్యూటిఫుల్, నీట్గా ఉంటుంది అసలు, బెస్ట్గా ఉండేది. సో మనకి ఇంకా ఇది సార్, ఈ ఏటి పక్కన ఒక విలేజ్ ఉంటుంది సార్, అది కూడా బ్యూటిఫుల్గా ఉంటుంది సార్, ప్రశాంతంగా ఉంటుంది విలేజ్. పేరు మర్చిపోయి ఇది నాగవల్లి పక్కన ఒకటి ఉంటుంది. ఆ బ్రిడ్జ్ ఆడుకొని ఉంటుంది, దూసి. సో చాలా అదే రకంగా ఉంటుంది సార్ అట్మాస్ఫియర్. అక్కడ ఒక చెట్టు ఆ రైల్వే స్టేషన్లో, ఎందుకంటే గాంధీ గారు దిగారు అని చెప్పి అక్కడ రైల్వే స్టేషన్ పెట్టారు. అట్మాస్ఫియర్ బాగుంటుంది సార్ అక్కడ. ఒక రకమైన కామ్, ఏదో ప్రశాంతం కూర్చోబెట్టుకున్నట్టుగా ఉంటుంది. తర్వాత ఆమ్దాల్స్ తర్వాత సార్ ఆమ్దాల్స్ అయిపోయిన తర్వాత వైజాగ్ వచ్చేసాను. వైజాగ్ 5th Town క్రైమ్ చేశాను సార్. ఏముండండి బాగా గుర్తుండిపోయింది మీకు? 5th Town క్రైమ్లో ఒక కేసు సార్. అది యాక్చువల్గా అయితే డిటెక్ట్ అవ్వదు. బెస్ట్ కేసు అది. అసలు దొంగతనం ఇది డిటెక్ట్ చేయలేమని చెప్పేసి చేతులు ఎత్తిస్తాం. దాంట్లో ఏంటి సార్, ఒక మన పిఎఫ్ ఆఫీస్లో ఎంప్లాయ్ ఆయన. పిఎఫ్ ఆఫీస్లో ఎంప్లాయ్. ఓకే. అది ఇప్పటికీ నాకు వాళ్ళు ఫోన్ చేస్తూ ఉంటారు సార్. ఆయన ఏంటంటే గోపాలపట్నం ఒక ఫంక్షన్కి వెళ్ళారు. ఆయన వాళ్ళ వైఫ్ ఇద్దరు వెళ్ళారు. రిటర్న్లో వచ్చినప్పుడు వాళ్ళ వైఫ్ని పంపించాడు. వాళ్ళ వైఫ్ని పంపించేశాడు, ఇంటికి పంపించేశాడు. వీళ్ళు మన పెద్దోళ్ళు కదా సార్, వాళ్ళ రిలేటివ్స్తో మాట్లాడుకుని కొంచెం సేపు ఉన్నాడు. జస్ట్ స్మాల్ లిటిల్ ప్యాకేజ్ వేసుకున్నారు ఉన్నారు. 9:30, 10కి రోడ్ ఎక్కి గోపాలపట్నం దగ్గర రోడ్డు కళ్యాణ మండపం నుంచి రోడ్డు మీదకి వచ్చేసి ఆటో ఎక్కేసి వచ్చేసాడు. ఆటోకి వచ్చి మన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సార్, కంచరపాలెం మన మెయిన్ రోడ్లో. అది 104 ఏరియా. 104 ఏరియా కాదు సార్, మన కేంద్రీయ విద్యాలయం ఎదురుగా ఆపోజిట్ ఉంటుంది అక్కడ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉంటుంది, పెద్ద బ్రాంచ్.
ఆ వెనక కాలనీలో అలా వాళ్ళ హౌస్ అనమాట. ఓకే. సో ఈయన దిగేసి ఇంకేమైనా వెహికల్ జస్ట్ నడుచుకొని వెళ్ళిపోవచ్చు అని అలా రోడ్డు ముందు వేసరికి ఒక ముగ్గురు బైక్ మీద వచ్చి అంకుల్ రండి బండి ఎక్కండి చెప్పేసి, ఎవరు మీరు అంటే, అంకుల్ మీరు మీ వెనకే కదా మెయిన్ మీ పక్కన ఉంటున్నాం అంకుల్, మీ కాలనీలో ఉంటున్నాం, బండి ఎక్కండి అంకుల్ అంటే, మీరు ఎవరు నాకు తెలియదండి. అది రెండు అంకుల్ మీ పక్క వెళ్ళిన అంకుల్ అదే ముగ్గురు నన్ను ఎక్కడ ఎక్కిస్తావా అని చెప్పేసుకోవాలి. పర్లేదు అంకుల్ మీరు ఎక్కండి అంకుల్ అని చెప్పేసి ఆ ముగ్గురు మీద కూర్చోబెట్టేశారు. కూర్చోబెట్టేసి కొంచెం లోన్ తీసుకెళ్ళి జస్ట్ ఒక చిన్న లోన్ ఏరియా కూడా అపార్ట్మెంట్ ముందు ఒక అక్కడ ఆపేసి, అప్పుడే ఇంటికి కొంచెం 55, 57 ఇలా ఉంటాయి సార్. డౌట్ వచ్చింది, నువ్వు మా ఇల్లు అంటున్నావు, ఇటు పక్క అక్కడ తీసుకెళ్తున్నావు, నువ్వు నా రూట్లో తీసుకెళ్ళట్లు ఆపనువా? ఆపడం అనేసరికి ఇక నువ్వు ఆపడం ఏంటని చెప్పి చైల్డ్ రెడ్డి పట్టుకొని ఆయన తీసుకెళ్ళి ఆ పక్కనే అంటే 10-10:30 కల్లా కొంచెం కామ్ అయిపోద్ది సార్. ఆ పక్కన అపార్ట్మెంట్ ముందే ఆపేసి ఆ చైను, రింగు, సెల్లు, ఇంకా బ్రాస్లెట్, ఒకటి బ్రాస్లెట్, 4 రింగ్స్ ఇవన్నీ తీసుకున్నారు. పాకెట్లో ఉన్న డబ్బులు తీసేసుకొని ఆయన అక్కడ గట్టిగా ఒక గుర్తు గుర్తేసి గట్టి గుర్తుదారు సార్. పెద్ద ఆయన బ్లడ్ గట్ట వచ్చేసింది, పళ్ళు గట్టు ఊడిపోయి. కరెక్ట్గా 11:30, 12 o'clock ఫోన్. అక్కడ ఎలా ఉంటుందంటే వైజాగ్లో ఏదైనా అఫెన్స్ అయితే ఫస్ట్ పెద్ద ఆఫీస్ వెళ్ళిపోతారు సార్. సీన్ మనకన్నా ముందు ఏడీసీపీ గారు వెళ్ళిపోతారు. సురేష్ బాబు ఏడీసీపీ సార్, దామోదర్ సార్ డీసీపీ సార్, లడ్డా సార్ సిసిపి గారు. ముందు సురేష్ బాబు సార్ ఏ రాత్రి అయినా కూడా వెళ్ళిపోతారు. ఎవరు? సురేష్ బాబు సార్ డీసీపీ సార్. ఏ రాత్రి అఫెన్స్ అయినా ఆయన కూడా తెలిసిపోతుంది, మ్యాన్ పట్ల టక్కన పెట్టేసి వెళ్ళిపోతాడు అనమాట. సో ఆయనకి ముందు మనం వెళ్ళిపోవాలి సీన్కి. ఇలా ఫోన్ వచ్చేసరికి ఎస్ఐ గారికి చెప్పాను, మనందని చెప్పేసి మంచి కూరాడే, కొత్త కూరాడు అప్పటికి. నేను కూడా ఇద్దరు జమ్మును బండి వేసుకుని వెళ్ళిపోయాను సార్. వెళ్ళిపోయి హాస్పిటల్కి వెళ్ళేసరికి ముందు నమ్మశక్యం కాలే, ఈడు తాగున్నాడు ఎక్కడ పడిపోయి అంటే ఇక్కడ అయిపోద్ది. ఇలా ముగ్గురు బండి 4వ నెలకి ఇస్తారు. డౌట్ వచ్చింది. ఈ డౌట్ లేదంటే మనం ముందు అంటే పోలీసు అయితే వాడు చెప్తూనే ఉన్నాడు సార్. చెప్తుంటే ఎక్కడ జరిగింది, ఏం జరిగింది, మరి మీరు అన్ని చూడండి, మరి కరెక్ట్ చెప్పాలా, మీ గోల్డ్కి అన్ని అకౌంటబిలిటీ ఇవ్వాలా చూడండి అని చెప్పేసి అన్నీ చెప్తే, లేదు సార్ నన్ను కొట్టారు సార్. ఇద్దరు అమ్మాయిల పిల్లలు వచ్చి ఏడుపోవటం, లేదు సార్ మాకు అంత అవసరం ఉంది, మేము వాళ్ళ వైఫ్ కూడా ఎంప్లాయ్ తను కూడా మేడం. వాళ్ళు ఏడు చూసేసరికి ముందు స్టేట్మెంట్ కట్టేస్తాం సార్, ముందు రిలాక్స్ అవ్వండి, నాకు మొత్తం సీన్ చూపించండి అని చెప్తే ఆయన ఏడుకని మర్చిపోయాడు. యాక్చువల్గా సీను అంతా ఈ దీంట్లో ఉన్నాడు కదా సార్, ఇలా తీసుకెళ్లారు సార్. పోనీ సరే ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చాడంటే కళ్యాణ మండపం దగ్గర నుంచి బ్యాంక్ వరకు చూపించాడు. సో మేము ఆ మధ్యలో సీసీటీవీ ఫుటేజ్ తీసేసుకున్నాం సార్. కరెక్ట్గా టైమింగ్ అని చెప్పిన టైమింగ్ సీసీటీవీ ఫుటేజ్ ముగ్గురు రావడం వాస్తవం. స్కూటీలో ముగ్గురు వచ్చారు. ముగ్గురు వచ్చి ఈయనతో మాట్లాడేది ఉంది, ఈయన ఎక్కింది లేదు అందులో. బట్ మరొక లోపల ఒక చిన్నది అనమాట, జస్ట్ ఇలా పాస్ అవుతుంది అనమాట. దాని మీద నలుగురు కనిపించారు. కన్ఫర్మ్ అయిపోయింది సార్. కన్ఫర్మ్ అయిపోయింది. వెళ్ళేసి సార్కి చెప్పాను, సార్ లేదు సార్ కన్ఫర్మ్ అయ్యాను, రియల్ కేసెస్ సార్ అంటే నవీన్ పట్టుకోవాలి, లేకపోతే చాలా ఇబ్బంది అయిపోతాం, నువ్వేం చేస్తున్నావు వెళ్ళి పట్టుకో. అస్సలు క్లూ లేదు సార్, నో మోర్ క్లూ. మేము ఫస్ట్ వెళ్ళి అది కాలేజ్ సీసీటీవీలో బండి రికార్డ్ అయినప్పుడు నెంబర్ లేదు, చీకటి నెంబర్ రాదు, ఓన్లీ అది అలాగా బ్లాక్ బ్లూ అలాగే అసలు కనిపించినట్టు అనమాట. అందులో ఒకడు మోటు కొంచెం దెబ్బ కనిపిస్తున్నాడు, డ్రైవింగ్ చేస్తున్నాడు, ఒకడు సన్నగా ఒకటి చిన్నగా కనబడుతున్నాడు అనమాట. ఈయనైతే ఉన్నాడు, సార్ ఒకడే బాగా చిన్నోడు సార్ అన్నాడు. చిన్నోడు సార్ ఫీచర్స్ టాలీ అయిపోయి అన్నాడా, టాలీ అయిపోయింది. టాలీ అయిపోయేసరికి ఇంకా కొట్టేసింది సార్. సీన్కి ఎక్కడైతే అన్నారో సీన్ దగ్గరికి వెళ్ళాం. సీన్ దగ్గరికి వెళ్ళేసరికి అక్కడ రప్చర్ అయిపోయింది. లక్కీలీ అక్కడ ఒక కెమెరా ఉంది సార్. ఆ కెమెరాలో ఏంటంటే ఈ లాస్ట్లో ఎవడైతే ఉన్నాడో ఆడొక్కడే క్యాచ్ అయ్యాడు. దాంట్లో లాస్ట్లో ఒకడు దెబ్బకున్నాడు, క్యాచ్ అయ్యాడు, కానీ ముఖంగా రాలేదు సార్. క్లూస్ ఏం లేదు. సో ఫస్ట్ ఎక్కడ పడతాం, కాల్ డీటెయిల్స్ మీద పడతాం కదా సార్. ఇక్కడ కాల్ డీటెయిల్స్ టవర్ లొకేషన్, ఇక్కడ టవర్ లొకేషన్, ఈ రెండు డంప్ కాల్స్ మళ్ళీ అలైట్ చేసేసి మళ్ళీ ఈ రెండింటిలో కూడా ఈ కామన్ నెంబర్ ఒకటి పట్టుకొని ఇవన్నీ పట్టాక రాలేదు, అవలా. ఇక రోజు ఒక టీం, దానికి డెడికేటెడ్ టీం ఒకటి అప్పచెప్తాం. డెడికేటెడ్ టీం ఒకటి అప్పచెప్పేసి అదే టైంకి రోజు వెళ్ళండి,
9:30కి వెళ్ళి అక్కడ ఉన్నాడు. ఆడికి వాడు హ్యాబిచువల్ అయితే పక్కా ఈ రూట్లో తిరుగుతారు వాళ్ళు. 1 వీక్లో అవి అయిపోతాయి డబ్బులు. ఈ రూట్లో తిరుగుతారు, మనకు దొరికేస్తారు అని చెప్పి డెడికేటెడ్గా ఒక టీం పూర్తి విడిచిపెట్టాం సార్ ఆ రూట్. మన గోపాలపట్నం దగ్గర నుంచి మన రైల్వే స్టేషన్ వరకు వీళ్ళు రోజు 9:30కి వెళ్ళిపోయి ఈ టీం పని 12:30, 1 గంట వరకు అక్కడే ఇదే పని అనమాట. ఎన్ని రోజులండి? ఒక 20 days చేసాం సార్. 20 days కంటిన్యూ చేసాం. కంటిన్యూ చేస్తే వీళ్ళు మనకి అంత తిరిగి రాలేదు కదా సార్. అంటే మద్దరు అవుతుంది, మళ్ళీ అక్కడే అవుతుంది అనుకోలేం కదా. ఈలోగా ఒక కానిస్టేబుల్ ఉన్నాడు సార్, ఆయనకి మంచి ఇన్ఫర్మేషన్ ఉంది. మంచి చాలా బాగా పడతారు ఇన్ఫర్మేషన్. అడు ఈ వీడియో 10 చెప్పారు, మీరు అన్నారు చూసారా, సీన్కి ఎక్కువ సార్లు వెళ్ళాలి, మనకు వచ్చిన వీడియోగ్రఫీ ఏమంటే మనం ఎక్కువ సార్లు చూడాలి. ఈ వీడియోని వెనక్కి మనకి ఐఫోన్లో ఒక స్పెషాలిటీ ఉంటుంది, ఫ్రేమ్ తీసి చూడొచ్చు. ఒక్కొక్క ఫ్రేమ్ ఇది పెట్టుకొని నేను అలాగ అనలైజ్ చేస్తే అది ఒక బ్లాక్ కలర్ స్కూటీ ఒకటి తేలైంది. దెబ్బ కొనడం కూడా జస్ట్ సార్ ఈ ఎక్కడో నేను చూశాను సార్, ఎక్కడో చూశాను సార్ అంటాడు. ఎక్కడ చూసా ఒకసారి చెక్ చేసుకుంటే ఆడు వెళ్ళి ఈ బండి కూడా నేను ఎక్కడ చూశాను సార్, ఏదో నాకు డౌట్ కొడుతుంది సార్ అన్నాడు సార్. ఈ సింహాచలం ఏరియాలో ఒకటి ఉంటాను సార్, నాకు 2 రోజులు టైం ఇవ్వండి సార్ అనుకొని పోయాడు. పోయిన తర్వాత సింహాచలంలో ముందు ఎవడైతే దెబ్బ ఉన్నాడో ఆడిని ముందు క్యాచ్ చేశాడు. అది యాక్చువల్గా ఓల్డ్ అఫెండర్ కాదు, బట్ కాకపోతే ఇంకొక అఫెండర్తో ఇది అసోసియేట్ ఉండేవాడు, అంటే ఆడి ఫ్రెండ్ అనమాట. సో ఆడి దగ్గరికి వెళ్ళినప్పుడు ఈయన చూశాడు మా వాడు. ఆడెవడైతే ఓల్డ్ అఫెండర్ ఉన్నాడో ఆయన పట్టుకున్నాడు. ఒరే ఈ మధ్య అప్పుడు నీ దగ్గర చూడు దెబ్బ కూడా ఉండేవాడు, ఎవడో వచ్చాడు కదా, ఆడ ఎక్కడ ఏడ్ చేస్తాను, ఆ పెయింట్లు వేస్తాను అన్న అని చెప్పి. పెయింట్లు వేస్తానంటే ఒకసారి అదే అది తీసుకురా అంటే ఆడి బండి మీద వచ్చాడు. అదే బండి వచ్చాడా అంటే వాడి ధైర్యం చూడాలి, పోలీసు పట్టుకోరు అనుకున్నాడు. ఆడ బైక్ మీద వచ్చాడు. వచ్చి వాళ్ళు నాకు అంటే సార్ అర్జెంట్గా వచ్చాను కదా పెట్రోల్ బంక్ మనకి సెంటర్ గోసల్ ట్యాక్స్ ఉంటుంది కదా సార్, పెట్రోల్ బంక్ అక్కడికి సార్ మీకు గోసల్ ట్యాక్స్కి వచ్చేయండి. డిటెక్ట్ అయిపోయింది. ఎలా డిటెక్ట్ చేస్తారు అసలు ఏంటారు కరెక్ట్ అని అంటే లేదు సార్ మీరు రండి ఇక్కడికి తాడు. ఆడి తర్వాత వాళ్ళిద్దరు తీసుకొచ్చేసాం. అదే సీన్ చెప్పారు సార్, నువ్వు కొట్టేసావు సార్ అయిందని చెప్పేసి. అది సీన్ ఆయన కొట్టాను సార్, కొట్టడం కూడా వాస్తవం సార్. ఆ సీన్కి ఎలా తీసుకెళ్ళారు మళ్ళీ రీకన్స్ట్రక్ట్ చేసాం. ఆ తర్వాత మళ్ళీ కంప్లైంట్ తీసుకొచ్చాం. కంప్లైంట్ తీసుకొస్తే ఆయన చూసి ఇద్దరు ఆడపిల్ల అయితే ముగ్గురిని బాగా చేశారు, కొట్టేస్తుంటారు. మా నాన్న కొడతారా తీసుకోవాలిగా చచ్చిపోతే అంటే అంత అగ్రెసివ్ అంటే బాగా డిప్రెస్ అయిపోతారు. సో అది 20 days చేసాం సార్. ఎందుకండి చేశారు ఇది ఏంటి సార్, వీళ్ళకి డ్రింకింగ్ బాగా అలవాటు అయిపోయింది సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మెయిన్ డ్రింక్ చేయడం. మనకి అక్కడి నుంచి వెళ్ళకంటే గోపాలపట్నం నుంచి మన రైల్వే స్టేషన్ వరకు ఇదే బ్యాచ్ సార్ ఉంది. ఇక్కడి నుంచి అక్కడికి వస్తారు. ఆ రైల్వే స్టేషన్ దగ్గర మనకు చావుల ముందు దగ్గర అప్పుడు వీళ్ళు ట్యాబ్లెట్స్ ఉంటాయి సార్. అవి ఎవడ ట్యాబ్లెట్స్ వీళ్ళు ఇంజెక్షన్స్ గట్రా ఉంటాయి. మన మామూలే మొత్తం ఇంజెక్షన్లు డ్రగ్ కాదు కానీ వాటి కోసం కొంచెం అడిక్ట్ అయ్యేవాళ్ళు. వీళ్ళు ఓన్లీ డ్రింక్ చేయడం కోసమే చేశారు సార్. ఓన్లీ డ్రింక్ చేయడం అదంతా అయిపోయింది. బట్ ఇంటాక్ట్ ప్రాపర్టీ మాకు దొరికిస్తుంది సార్. అంతా ఇంటాక్ట్ ఎక్కడ ఇచ్చిన అలాగే ఇచ్చాడు, కరగలేదన్న, కరిగించలేదు. 20 days అయింది కదా సార్. ఇంటాక్ట్ ఎక్కడెక్కడ ఇచ్చాడో అన్నీ అలా వచ్చేసాయి. అది ఎక్సలెంట్గా సార్. చాలా అప్రిషియేట్ చేశారు సార్. అసలు ఎలా హౌ నవీన్ హౌ ఎలా అసలు పెట్టేసుకొని మన ముందు పెట్టేసి ఒక 10 సార్లు అడిగారు నాకైతే. అసలు ఎలా చేశారు సార్. లేదు సార్ ఇలా క్లూ ఇలాగ వచ్చింది సార్. సో సీన్కి మనం 10 విజిట్ చేయాలన్నమాట. సిసిఎస్ తర్వాత మన ఎస్బీకి వచ్చాను సార్. శ్రీకాకుళం ఎస్బీకి వచ్చి ఎస్బీ నుంచి రాజం రోడ్లకి వెళ్ళాను. రాజం తర్వాత ఇక్కడికి వచ్చాను. రాజంలో అది ఒక చిన్నపిల్లలు చంపేశారు సార్. అది కూడా ఇల్లీగల్ ఇంటిమసీ అనమాట. అదొకటి సార్. ఆ కేసులో సార్ ఈ ఎవరైతే చనిపోయిన పిల్లోడు ఉన్నాడో వాడు 8th class చదువుతున్నాడు. 8th class చదువుతున్న పిల్లోడు, ఈ పిల్లోడు వాళ్ళ ఫాదర్కి ఇప్పుడు ఎవరైతే ఎక్యూజ్డ్ ఉన్నాడో ఎక్యూజ్డ్ వాళ్ళ మదర్కి ఇల్లీగల్ ఇంటిమసీ ఉందని చెప్పేసి ఒక రకమైన
ఆడి ఊహ. ఎక్కడ సంతబొమ్మ లెవెల్ది? కొండవూరు అచ్చా, వంగర దగ్గర. వంగర కింద రాదు సార్, మనకి సంతకౌటి కింద వస్తుంది. అచ్చా, సంతకౌట. సంతకౌటి కొండూరు అని చెప్పేసి అలా అనుకుంటా సార్. ఆడు ఏం చేశాడు, ఇల్లీగల్ ఇన్వెస్ట్. మనకి మంచి కరోనా టైం సార్, పీక్లో ఉంది కరోనా ఆ టైం, సెకండ్ వేవ్ మంచి పీక్లో ఉంది. 9:30కి 10 o'clock అన్ని నైట్ టైం 10 o'clock ఇలాగే ఒక రాజేష్ అని ఏపీఎల్లో చేసేవాడు. రాజేష్ ఫోన్ కొట్టాడు, సార్ మర్డర్ అయిపోయింది. నిజమే సార్, మర్డర్ అయిపోయింది, అర్జెంట్కి వచ్చాడు. మీరు మర్డర్ అయిపోయింది, చిన్నపిల్లల్ని చంపేశారు సార్, కరోనా. వెళ్ళేసరికి చాలా దారుణంగా చంపాడు సార్. అసలు చాలా బాధ అనిపించింది, నాకు కళ్ళలో నీరు వచ్చేసింది. అంటే పిల్లోడికి ఒక షార్ప్ వెపన్తో సార్, కత్తితోని కొడితే ఇది ఇలా 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 ఊడిపోయింది సార్. ఆడు వద్దు ఆపు మొక్కుతుంటే కొడితే ఇది ఊడిపోయింది సార్. ఈ వెనక ఇది ఊడిపోయింది సార్. చాలా కసి మీద కొట్టేసాడు అనమాట. అసలు 12 అంటే అప్పుడు ఐపీఎల్ మ్యాచ్ అవుతుంది, పిల్లలందరూ ఈ సెల్లో చూస్తుంటే వీడు వెనక వచ్చి కొట్టాడు. దాంట్లో ఫస్ట్ ఛాలెంజ్ మాకు ఏంటంటే నైట్ కరోనా, చిన్నపిల్లోడు చచ్చిపోయాడు. ఈ ఎవరైతే పిల్లోడి తోలికి తండ్రి ఉన్నాడో ఆయన ఊరు ఇళ్ళకి వచ్చాడు. ఆ ఊరు పక్క ఊరే ఆర్యవలస. వాళ్ళందరూ ఒక 200 మంది వచ్చేసారు ఊరికి. సో ఈ పిల్లోడిని చంపేస్తారా, ఊరికి గొడవ ఉంటుంది, ఈ ఊరికి ఆ ఊరికి గొడవ. ముందు ఫస్ట్ మాకు అది ఛాలెంజ్ అయిపోయింది. ముందు వాళ్ళని ఆపడానికి, వాళ్ళ బాధకాలు ముందు విడిచిపెట్టిస్తాను. ఒక గంట ఓపిక, అంత స్వెట్టింగ్ అందరికీ. నాకు కరోనా కూడా వచ్చింది బాబు అనుకున్న టైంలో చుట్టూ జనాలు సార్. ఒక 1 hour ఇచ్చేస్తాం. 1 hour ఇచ్చినాక ఆయన వాళ్ళకి మళ్ళీ కన్వే చేశాను. సో ముందు వెళ్ళి వేసి వాళ్ళకి ముందు చెప్పు, సో మీరు ఎంత లేట్ చేస్తే నాకు ఎవిడెన్స్ అంత బాగుంది. ప్లస్ నేను ఎవడు చంపాడనేది నేను ఫైండ్ అవుట్ చేయాలా, నేను కనెక్ట్ చేసుకోవాలా, ఆయన పట్టుకోవాలా. ఆయన పట్టుకుంటుంటే కదా నేనేం చేయాలి అని చెప్పి వీళ్ళని మెల్ల కన్వే చేసి ముందు ఫస్ట్ ఆ రోజు నైటే మేము అక్కడ లైటింగ్ పెట్టుకొని సీన్ మొత్తం సెక్యూర్ చేసేసి ఆ రాత్రి క్లూస్ టీమ్ పిలిచాను సార్, ఎవిడెన్స్ ఏం పోకుండా. ఆ రాత్రి క్లూస్ టీమ్ పిలిచాం, డాగ్స్ అని పిలిచాం. డాగ్స్ వచ్చేసరికి అయితే ఎర్లీ అవర్స్ అయింది సార్, 5:36 అవుతుంది. సో నైట్ ఆల్మోస్ట్ 3 o'clock అవుద్ది. బాడీని అక్కడ చాలా మంది సీన్ గీన్ నీట్గా రాసుకొని ఫొటోస్ తీసుకొని లైటింగ్ పెట్టుకుని ఫొటోస్ తీసుకుని. యాక్చువల్గా మాకు డిఫెన్స్లో అదే అడిగాడు. ఆ సమాధానం చూసి మన మేషడి కూడా చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు, జడ్జి గారు కూడా. మేము లైటింగ్ అన్ని పెట్టుకున్నాం. లైటింగ్ పెట్టుకొని ముందు అబ్బాయి పిల్లోడిని బాడీని, ఎందుకంటే డెడ్ బాడీని ముందు షిఫ్ట్ చేసేయాలి సార్. ఎప్పుడైనా సీన్లో డెడ్ బాడీ ఉంటే రప్చర్ అయిపోతాయి. సో ఫస్ట్ పోలీస్ ఆఫీసర్ ఎవరైనా కానీ సీన్కి వెళ్తే ముందు డెడ్ బాడీని ముందు షిఫ్ట్ చేయగలగాలి. ఏదో డౌన్ అయ్యండి, మన హ్యాండ్ డౌన్ అయినా కూడా ముందు ఎలా బెత్తనాడు కానీ ముందు షిఫ్ట్ చేసాం. ఎవిడెన్స్ అన్నింటిలో అది పనికిరాదు కదండి, క్లూస్ మిస్ అవుతాయి కదా. అందుకే సార్ ముందు డెడ్ బాడీ మనకు కావాల్సిన క్లూస్ అందరూ వచ్చేసరికి అక్కడ ఉండి ఇవి కూడా పోతాయి కదా సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ జనాల ముందు మనం పక్కకు పెట్టుకోవాలా, మనకు కావాల్సిన ఎవిడెన్స్ మనం తీసుకోవాలా, బాడీని షిఫ్ట్ చేసుకోవాలా. సో ఇప్పుడు ఫొటోస్ వీడియోస్ మనకు వచ్చాయి కాబట్టి బాడీని మనం తీసుకెళ్ళిపోయినాక అక్కడ ఉన్న క్లూ ఎలాగ ఉంటుంది సార్. సో బాడీ మీద కావాల్సిన క్లూ మనకి అక్కడ దొరికిపోద్ది. సో బాడీని షిఫ్ట్ చేసాం. నెక్స్ట్ డే మార్నింగ్ డాగ్ వచ్చింది సార్, 6 o'clock అలాగా అవుద్ది. శ్రావణి మేడం గారు, డిఎస్పీ గారు, మేడం గారు కూడా కొత్త మేడం గారు కూడా రాత్రి ఆమె కూడా చూసారు. అయితే ముందు మాకు ఇప్పుడు ఏంటంటే సబ్ డివిజన్ లెవెల్లోనే క్లూస్ టీమ్స్ ఉంటాయి. ఇప్పుడు కొత్తగా ముందు హెడ్ క్వార్టర్ నుంచి వచ్చాయి, కానీ సబ్ డివిజన్ లెవెల్ క్లూస్ టీమ్ వచ్చేసారు. వాళ్ళే ఫోటోగ్రఫీ అన్నీ చేసి మనకి కావాల్సిన బ్లడ్ శాంపిల్స్ అక్కడ ప్లస్ ఎర్త్ శాంపిల్స్ అవన్నీ తీసుకొని మనం కావాల్సిన ప్రిజర్వ్ చేసుకొని వాడిని పంపించాం సార్. సో డాగ్ వచ్చింది సార్. మీలోగా మాకు వంగర ఎస్ఐ గారిని, సంతకౌట ఎస్ఐ గారిని వీళ్ళు పిలిచేసి ఎక్కువ కోసం, ఎందుకంటే మనకు ఆల్రెడీ నోయింగ్ పిల్లలు పక్కన పిల్లలు చెప్పారు వీడియో పలానా చేశారని చెప్పేసి. నోన్ అయిపోయాడు అప్పుడే. నోన్ అంటే మరి పిల్లలు పక్కన పిల్లలు ఉన్నారు కదా సార్, వాళ్ళు చెప్పారు అలా ఈయన పలానా వచ్చి చంపేశాడు అని చెప్పుకొని. ఇంకా వాడు నిద్ర లేడు. సో ఈ డాగ్ రావటం మాకు బెనిఫిట్ అయింది సార్. వాడు డాగ్ ఏం చేసిందంటే ఆ రూట్ బాగా లాగింది, లీడింగ్ ఇచ్చింది. లీడింగ్ ఇచ్చేసరికి ఒక పొలం దగ్గరికి వెళ్ళి ఆగిపోయింది డాగ్. ఆగిపోతే ఆ పొలంలో ఒక షెడ్ ఉందన్నమాట. ఇది ఎవరిది ఈ పొలం అంటే, సార్ ఈ పొలంలో పనిచేస్తుంటాడు సార్, ఇది పలానా పొలం, ఈ షెడ్లో ఉంటుందంటే. సో షెడ్ దగ్గరికి వెళ్ళాం. షెడ్ దగ్గరికి వెళ్ళి షెడ్ ఓపెన్ చేసేసరికి విక్రజత లేడు. డ్రెస్ చేంజ్ చేసాడు, అక్కడ షర్ట్ తిప్పేశాడు, టవల్ అక్కడ పడిపోయింది. అటు స్పెట్స్, ఇంటి తాళాలు
బ్లడ్ మార్క్స్ ఉన్నాయి. సో అవి నీట్గా తీసాం సార్. అవి చాలా బాగా అవి టాలీ అయ్యామన్నమాట. మాకు మెయిన్ టాలీ అయ్యాయి. ఆ షర్ట్ మీద ఉన్న టవల్ మీద ఉన్న బ్లడ్ మార్క్స్ని తీసి మనం ప్రిజర్వ్ చేసి వెంటనే ఎఫ్ఎస్ఎల్కి పంపించాం. ఈలోగా నెక్స్ట్ డే మార్నింగ్ ఆడేం చేశాడంటే, సో పోలీసులు నాకు యాడే పట్టుకుంటారు, పారిపోవడం కూడా ఇంకేం ఛాన్స్ కూడా లేదు. వాడు సూసైడ్ అటెంప్ట్ చేశాడు ఆ ఊరికి కొంచెం దూరంలో ఒక చెరువు దగ్గర. జస్ట్ బెదిరించాడు. పురుగుల మంది తాగాడు. రోడ్డు మీదకి వచ్చాడు. రోడ్డు మీదకి వచ్చేసరికి ఈలోగా ఆ రోడ్డు మీద ఉన్న ఫోన్ చేస్తే వెళ్ళి ముందు ఆయన తీసుకెళ్ళి హాస్పిటల్ జాయిన్ చేసాం. హాస్పిటల్ జాయిన్ చేసిన తర్వాత అక్కడ ఎస్ఐ గారిని ఒకరికి మీరు సెక్యూర్ చేసుకుంటే ఇంకా మనం అదుపులోకి తీసుకోలేదు కదా సార్. అంటే మన దగ్గర రికార్డెడ్ ముద్దాయి కాదు, సస్పెక్ట్. సో మనం అక్కడికి వెళ్ళి లోనికి వెళ్ళి వాళ్ళు చేసేది ఏం లేదు. అక్కడ పెట్టేసి ఎస్ఐ గారికి మీరు వంగరేశ్ఐ గారికి మీరు అక్కడ ఉండండి, ఆడ ఎప్పుడు డిశ్చార్జ్ అయితే అప్పుడు తీసుకొచ్చాను స్టేషన్కి. ఈలోగా మనకి ఇక్కడ వలస కార్యక్రమాలు అయ్యాయి. ఈ ఎఫ్ఎస్ఎల్కి పంపించాం. ఆడలోగా 2 days తర్వాత రిలీజ్ డాక్టర్ డిశ్చార్జ్ చేస్తూ ఉన్నారు. అరెస్ట్ చూపించి జైలుకి పంపించాం సార్. సో ఈ టవల్ మీద ఉన్న బ్లడ్ మార్క్స్, పిల్లోడి తాలూకు బ్లడ్ గ్రూపు, ఈ 2 సార్ అంటే విత్ ఇన్ మనం ఏంటంటే 102 days 104 days మన సెల్ ఇంకా ఉంటుంది సార్. బ్లడ్ సెల్ చచ్చిపోతుంది. సీరం టాలీ అయిపోయింది సార్. బ్యూటిఫుల్ ఎవిడెన్స్ అనమాట, సైంటిఫిక్ ఎవిడెన్స్ అన్నారు కదా ఇందాక. సో 2 ఎవరైతే విక్టిమ్ బ్లడ్, ఎక్యూజ్ తాలూకు టవల్, 2 టాలీ అయిపోయాయి. ఎక్యూజ్ టవల్ ఆడి ఎలా వాడింది అనగా వాళ్ళ ఇంట్లో వాళ్ళ కోడలు ఉంది, మా మామయ్య గారి టవల్ అని ఆమె సాక్ష్యం. ఇది మా మామయ్య వాడుతారండి టవల్. అది దొరికింది ఎక్కడ, సీన్ ఆఫ్ డిఫెన్స్ పొలం, పడుకుంటా పొలం. లింక్ మిస్ అవ్వలేదు సార్ అక్కడ. ఎందుకు చంపాడట పిల్లాడిని అంటే అనుమానం, వాళ్ళ వైఫ్ని వీళ్ళ ఫాదరు సెక్సువల్ జెలసీ అనమాట. ఫాదర్ ఏదో ఉన్నాడు అని చెప్పేసుకొని వాళ్ళ ఫాదర్ని ఏమనలేక ఈ పిల్లల్ని చంపారు. వాళ్ళ వైఫ్ ఏముంటుంది అది లేదు సార్, యాక్చువల్గా వాళ్ళు పక్క ఇల్లు. సో పెద్దోళ్ళు సార్ యాక్చువల్గా. అంటే వీడికి డౌట్ ఇది అంతే, వీడికి పిల్లలు వీడికి మనవాళ్ళు ఉన్నారు. సో అది జెలసీ సార్, యాక్చువల్గా సెక్సువల్ జెలసీ. దీని మీద వైఫ్ కన్విక్షన్ వచ్చిందండి. కన్విక్షన్ వచ్చింది సార్, అదే మీకు చెప్తా. కన్విక్షన్ వచ్చింది. కన్విక్షన్ వస్తే ఆయన మళ్ళా దీన్ని హైకోర్టులో వేసి రీఎగ్జామినేషన్ మళ్ళీ అడిగాడు. అందరు రీఎగ్జామినేషన్కి ఎలాగవుతారు, నీకు ఐఓ ఒకటికి ఇవ్వాలి, మళ్ళీ మొత్తం నేను చేయలేని మేస్టరీ గారు మనకి కొరియర్ చేశారు. సో మళ్ళీ ఐఓకి రీఎగ్జామినేషన్ నాకు మళ్ళీ పిలిచారు సార్. రీఎగ్జామినేషన్ కన్విక్షన్ వచ్చింది ఆల్రెడీ, మళ్ళీ రీఎగ్జామినేషన్ అనమాట. సో ఫస్ట్ క్వశ్చన్స్ ఏంటంటే, నేను ముందు చెప్పిన లిస్ట్ అంతా ఉంటుంది కదా సార్, నేను ఏమైతే ఎవిడెన్స్ డిపాజిట్ చేశానో సో ముందు ఉంటాయి అది నేను చూసుకున్నాను. నాకు ఇది టోటల్ క్రైమ్ మొత్తం ఇన్వెస్టిగేషన్ అంతా నాదే, ప్రతిదీ కూడా ఎక్కడ పొల్లు పోలేదు కాబట్టి నాకు ఐడియా ఉంది. ప్లస్ మోర్ ఎవరు వీడికి ఇందులో శిక్ష రావాలని చాలా గట్టిగా అంతం పెట్టాం సార్ పక్కా. సో డిఫెన్స్ లాయర్ ఒక 2 క్వశ్చన్స్ అడిగాడు సార్. అంటే వాళ్ళు తీసుకున్న లైన్ ఏంటండి? వాళ్ళు తీసుకున్న లైన్ ఏంటంటే, ఆయనతో పాటు మేము ఇంకొక 4 అరెస్ట్ చూపించాం కుటుంబ సభ్యులు. ఎందుకంటే ఆ రోజు వేడి ఎలా ఉంటుందంటే, ఇంట్లో అందరిని అరెస్ట్ చేసింది, ఇది పెద్ద తప్పు చేస్తారు సార్. పబ్లిక్ అసలు యాక్చువల్గా చెప్పాలి, పబ్లిక్ చేసి పెద్ద తప్పు ఏంటంటే మెయిన్ అక్యూజ్డ్ మనం వదిలేసి మిగతా వాళ్ళందరినీ తీసుకొచ్చేస్తాం, వాళ్ళు పడిన పేర్లను పెట్టేస్తారు. దానివల్ల ఏమవుతుంది సార్, ఎవిడెన్స్ పోతే మెయిన్ అక్యూజ్ మీద కూడా పోతుంది సార్. ఇప్పుడు కూడా అలా చేయకూడదు సార్, అది చాలా హెడ్ఏక్ అది. సో ఈ మిగతా వాళ్ళ మీద ఎవిడెన్స్ మనం ప్రూవ్ చేయలేము సార్. డిఫెన్స్ ఏం తీసుకున్న లైన్? డిఫెన్స్ లైన్ ఏం తీసుకున్నారంటే, మీరు ఆయన్ని ముందే మీ అదుపులోకి తీసేసుకున్నారు, మీరు మీ అదుపులోకి తీసేసుకొని మీరు ఆడితో బలవంతంగా ఒప్పించారు అని చెప్పి లైన్ తీసుకున్నాడు. ఎలాగ అదుపులో అంటే, మేము అక్కడ హాస్పిటల్ మా ఎస్ఐ గారికి ఇచ్చాను కదా సార్. అని అడిగితే అన్న సార్, అదుపులోకి తీసుకోవడం వాస్తవమే, మీరు అదుపులోకి తీసుకొని 48 hours ఉంచారు, మీరు 24 hours అరెస్ట్ చూపించాలి కదా సిఐ గారు, 48 hours మీ అదుపులో ఉంచుకున్నారు అని చెప్పి ఫీల్ తీసుకున్నారు. కరెక్ట్ సార్, మీరు అనేది అదుపులోకి తీసుకున్నది కరెక్టే. 48 hours ఉన్నాడు ఆయన. 48 hours ఎలా ఉన్నాడంటే, నేను విక్టిమ్కి ఎంతైతే నేను మెడికల్ ఎయిడ్ ఇవ్వగలను, సేమ్ యాజ్ ఎక్యూజ్డ్ కూడా అంతే నేను ఇవ్వాలి. ప్రైమరీ సస్పెక్ట్. సో ప్రైమరీ సస్పెక్ట్ అంటే అతనికి ముందు నేను మెడికల్కి తీసుకెళ్ళి మెడికల్ జాయిన్ చేశాను. ఈజ్ నాట్ ఇన్ మై కస్టడీ, జస్ట్ ఓన్లీ మేము సర్విలెన్స్ కోసం మా కానిస్టేబుల్ అక్కడ ఉంటాడు, సర్విలెన్స్ ఉంటాడు. ఎందుకంటే ఆయన
వెళ్ళిపోతుంది. ఎందుకంటే నేను సస్పెక్ట్ చేస్తున్నాను కాబట్టి. ఉమ్, అంతేగాని అదుపులోకి తీసుకోలేదు. ఉమ్, మీరు అన్నట్టుగా నేను అరెస్ట్ చేసి తీసుకున్నాను అనుకోండి 48 hours ఉంచకూడదు, లేకపోతే పోలీస్ స్టేషన్ నుంచి అనుకోండి 48 hours ఉంచకూడదు. మీరు అనేది కరెక్టే, బట్ నేను ఉంచింది అది రికార్డెడ్ అని చెప్పి. yeah, సో రెడ్డి గారు అయితే చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు ఆ సమాధానంకి. ah, ఆయన అంత కాన్ఫిడెంట్గా చెప్తాంటూ మీరు ఎందుకు ఇంకేం క్వశ్చన్స్ ఉన్నాయని అడిగాడు. ఇంకేం అడగలేక లేదు టేబుల్ ఇన్వెస్టిగేషన్ ఒక మాట ఉంటుంది సార్. టేబుల్ ఇన్వెస్టిగేషన్ చేసేసారు మీరు, అది మా క్లయింట్ ఒకటి మిగతా నలుగురిని విడిచిపెట్టి మిగతా నలుగురి మీద ప్రూవ్ అవ్వలేదు, మా వాడి మీదే మీరు కావాలని చేశారు, ఇది అసలు ఫాల్స్ కేసు అని అంటే, ఫాల్స్ కేసు అవ్వడానికి ఛాన్స్ లేదండి సార్. Hmm. సో సైంటిఫిక్ ఎవిడెన్స్ అనేది దీంట్లో ప్రూవ్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్లడ్, ఈయన తాలూకు క్లాత్ మీదకి ఆయన బ్లడ్ అలా వచ్చింది. సో 2 టాలీ అయ్యాయి సార్. అది చూడండి సార్, 2 B గ్రూప్తో సహా వచ్చింది సార్. కరెక్టే సార్, మీరు టెక్నికల్గా సైంటిఫిక్గా ప్రూవ్ చేశారు, కానీ మోటివ్ ప్రూవ్ చేయలేపారు కదా. మోటివ్ మనం ప్రూవ్ చేయడానికంటే అనుమానం అనేది ఒకటి ఉంది కదా సార్, అనుమానంతోనే చంపాడు అనేది మనకి. సో అని వీళ్ళిద్దరి మంది ఇల్లీగల్ ఇంటిమేషన్ లేదు, రియల్గా లేదు సార్ ఎందుకంటే ఇంటిమసీ అనేది మనం ఎలా సార్ ప్రూవ్ చేయగలం? అంటే ఆవిడ ఎప్పుడైనా చెప్పిందా నా హస్బెండ్ నా మీద అనుమానం ఉందని? లేదు సార్, లేదు. వీడు డిసీజ్డ్ ఫాదర్ అని చెప్పాడా ఆవిడ పట్ల? నేను లేదు సార్, లేదు. అంటే పక్క ఇల్లు, మా పక్క ఇల్లు సార్. ఆవిడ మొగుడుతో ఉండదు, ఎప్పుడో పుట్టింట్లో ఉంటుంది, పుట్టిల్లు అనమాట ఆవిడ. సో మా ఇంటి పక్కన ఇల్లు, మేము మాట్లాడుతుంటాం సార్ అది అన్నాడు. రియల్గా లేదు సార్, లేనప్పుడు మీరు చేయలేదు సార్. అంటే ఒక ఇదేంటంటే దాంట్లో మోటివ్ అనేది ఇంకోటి ఎలా తీసుకొచ్చామంటే, ఇడు మోరెవర్ ఈయన ఇల్లరికి మొదలు ఓకే ఈ ఊరు వచ్చినాక ఒక 10 ఎకరాలు కొన్నాడు. ఈ ఊరు వచ్చినాక ఆ అత్తగారి నుంచి ఒక 4 ఎకరాలు అయితే రెవెన్యూ మరొక 6 ఎకరాలు కొనేసి ఒక ట్రాక్టర్ నడుపుకొని ఈయన చిన్న కాంట్రాక్ట్లు చేస్తున్నారు. ఈ ట్రాక్టర్ డ్రైవర్కి ఇచ్చాడు. వీళ్ళ పొలంకి వెళ్ళాలంటే వీళ్ళ పొలం పెంచాలి. అలా అంతకుముందు ఒక చిన్న గొడవ ఒకటి అయిందనమాట. ఆ ట్రాక్టర్ డ్రైవర్ మనకు ఊర్లో ఏంటి ట్రాక్టర్ అంటే సరే పొలాల్లోంచి ఆటోమేటిక్గా ఒక పొలం సైడ్ వెళ్ళిపోద్ది రోడ్డు మీద కావాలండి. ఆ వెళ్తున్నప్పుడు ఆ ట్రాక్టర్ ఆపేసి ఆ డ్రైవర్ని కొట్టేవారు, నీకు మీ ఓనర్కి బాగా బలిసిన తర్వాత మా ఊరు నీరు బాగా పడ్డాయి, ఆ పొలాలు కొంటుంటే మీరు మా ట్రాక్టర్లు వేసుకుని మా ఊరి నుంచి వెళ్తారు అని చెప్పేసి కామెంట్ చేశాడు. కామెంట్ చేసి దాని గురించి ఆడొచ్చి ఇల్లరికి వాళ్ళటి కదా ఊరోళ్ళటి కదా కొంచెం వాల్యూ చేస్తారు, పెద్దల మధ్య పెట్టారు. పెద్దలందరూ ఇటు తిట్టారు, నీకు బుద్ధి బుర్ర ఉందా, ఆడెక్కడి నుంచి వచ్చి ఇక్కడ ఏదో బతుకుతున్నాడు, నువ్వు వాళ్ళకి అనొచ్చా మన ఊరికి వచ్చిన వాళ్ళడు కదా అని చెప్పేసి అదొక అనుమానం ఉంది. ఆ అనుమానాన్ని మేము ప్రూవ్ చేస్తాం. ఎలాగ అప్పుడు పెద్దల్ని ఎవరైతే వీళ్ళకి తగు తీర్చారో వాళ్ళ తొలగి స్టేట్మెంట్లు ప్లస్ అప్పుడు ఆ ట్రాక్టర్ డ్రైవర్ స్టేట్మెంట్ ఇవన్నీ కొరాబరేట్ అయిపోయి సార్. సూపర్గా సార్ అది తీసుకొచ్చు. ఓల్డ్ ఎలక్ట్రిమేషన్ గ్రేడ్ అంటే ఇదే అయితే పోద్దని చెప్పేసి ఇంకా ముందు గొడవ ఏంటంటే ఓల్డ్, సో ఆ గ్రేడ్స్ ఉందని చెప్పేసి తీసుకొచ్చు. రాజా తర్వాత అండి, రాజా తర్వాత కాశీపూర్కి వెళ్ళాం. ఎలక్షన్ కూడా వచ్చింది, వచ్చి ఇక్కడికి వచ్చాం సార్. ఫాదర్ వచ్చారు. రాజానికి బాగా మీకు గుర్తుండిపోయింది చెప్పండి. బాగా గుర్తుండిపోయింది సార్. 2 ఫిషర్మెన్స్ మనకి మడ్డువల్స్ డ్యామ్ ఉంటుంది కదా సార్, మడ్డువల్స్ డ్యామ్, అవును, దాని లోనికి వేటకి వెళ్ళారు చిన్న పడవలు వేసుకొని. తుఫాన్ సార్ మనకు అప్పుడు ఫైలిన్ అనుకుంటూ వచ్చింది. ఈ టైంలో ఈ గుర్రపు డెక్క ఎక్కువ ఉంటుంది సార్. తీయడానికి వెళ్తారు? లేదు సార్, గుర్రపు డెక్క మొత్తం వచ్చి రిజర్వాయర్ ముందు ఉండిపోతే వీళ్ళు మామూలుగా చేతి పడవలు కదా సార్. అది ఈ పడవలు ఏమో లోనికి ఆల్మోస్ట్ వాళ్ళు 1 కిలోమీటర్ లోనికి ఉంటారు. వాళ్ళ చుట్టూ ఆ గుర్రపు డెక్క వచ్చింది. ఈ గుర్రపు డెక్క వచ్చేస్తే మరి వాళ్ళు ఇంకా మూవ్ అవ్వదు, చేతితో మూవ్ అవ్వదు. అలాగ ఉండిపోయారు ముగ్గురు, అంటే 2 పడవలో ముగ్గురు అనమాట. ఉండిపోయి ఒకరి దగ్గర లెక్కలు సెల్ ఉంది, వర్షం వస్తుంది, గేట్లు ఎత్తిస్తారు. గేట్లు క్లోజ్ చేయడానికి లేదు, ఎందుకంటే దాని కెపాసిటీ 105 కెపాసిటీ క్యూసెక్. 105 కెపాసిటీ దాటితే గేట్లు ఆటోమేటిక్గా తెస్తారు. గేట్లు ఎత్తకపోతే ఊరు మునిగిపోతాయి. ఇదేమంటే ఆ గుర్రం డెక్ అలా తీసుకొచ్చి ఈ గేట్లో లాక్కొచ్చేద్దాం, లేదంటే అక్కడే ఉండిపోతారు. ఒకవేళ వస్తే గుర్రం డెక్తో పాటు గేట్లోకి వస్తారు ఫ్లోలో, లేదంటే ఆ కిలోమీటర్ దూరం అక్కడ ఉండిపోతారు. ఇంకా సో గుర్రం డెక్ చిన్న పురుగులు గిరుగులు ఉంటాయి కదా సార్, అవన్నీ ఎక్కేసి ఇంకా ఇద్దరు ఫోన్ ఉండడం లక్కీ. వాళ్ళు ఫోన్ చేశారు ఆ ఊరికి ఫోన్ చేసి ఊరిలో మెయిన్ వైల్ మాకు ఫోన్ చేశారు. పెద్ద వర్షం సార్. ఇంకా సో ఎలాగైనా సేవ్ చేయాలి, ముందు అక్కడికి వెళ్ళిపోయాం. టీంని అందరం తీసుకుని వాళ్ళని తీసుకుని వెళ్ళిపోయి ఫోన్ ముందు మాట్లాడి ఫోన్ జాగ్రత్తగా ఉంచుకో నువ్వు అని చెప్పి వీళ్ళని ఎలాగా బయటికి లాగాలి అని చెప్తే అక్కడ మనకి ఫిషరీస్ డిపార్ట్మెంట్ వాళ్ళది ఒక బోట్ ఉంటుంది సార్. ఒకటి అది కూడా యాక్చువల్గా లోనికి వెళ్దాం. సో ముందు వీళ్ళకి కాన్ఫిడెన్స్ నింపాం, నీకేం పర్వాలేదు, మేము ఎక్కడ ఉన్నాం, మా లైట్లు చూడకు మీకు కనబడుతుంటే ఎక్కడ ఉన్నాం, ముందు భయపడిపోవద్దు, ఉండండి, మెల్లగా మేము తీసుకొచ్చిస్తాం బ్యాక్ అని చెప్తే, సార్ ఇది ఎటు వెళ్తాం తెలియట్లేదు సార్, ఎటు మూవ్ అయిపోతుంది, బాగా చలి తడిచిపోయారు బాగా, చలి ఒక పక్క ఇంకా చచ్చిపోతారేమో అనుకున్నారు ఇద్దరు.
సార్ చాలా నరకం అనిపించేస్తున్నాం సార్ కానీ ఫోన్లో. సరే సార్ మీరు ఫోన్ ముందు సేవ్ చేసుకోండి, ఎందుకంటే మీరు మాకు ఫోన్ అది ఒకటి ఉంది కదా స్విచ్ ఆఫ్ చేస్తుండు, నీకు భయం వేసినప్పుడు జస్ట్ స్విచ్ ఆన్ చేసి నాకు ఫోన్ చేస్తుండు, ఇన్ కేస్ మూవ్ అయితే అని చెప్పేసి అలా అని వాళ్ళకి అలా మోటివేట్ చేసి ఈలో ఇంక పక్కన పడవాడు ఏంటంటే ఆడు మెల్లమెల్లగా ఆడితే అలా ఫ్లో అలా లాక్కెళ్ళి ఒక ఒడ్డుకి తీసుకెళ్ళిపోయాడు. ఆడు ఎక్సైటెడ్ అలా కూడా సార్ చాలా దూరం ఉన్నారు సార్. ఆడు చూస్తే మొత్తం ఇవన్నీ పురుగులను ఎక్కేసి చాలా అసలు అదొకలా అనుకుంటే చిన్న చిన్న ఉంటాయి కదా పైన ఉంటాయి కదా సార్ పురుగులు అనమాట, కురికేసాయి. చాలా ఇద్దరు పరిస్థితి నరకం సార్, చచ్చిపోతారు సార్. ఇంకా మనకి ఛాన్స్ లేదు, చీకటి అయిపోయింది. అక్కడికి వెళ్ళి చెప్దామన్నా ఏం చేద్దాం, నవీన్ పద్దారు సార్ ఉన్నారు అప్పుడు. నవీన్ పద్దారు సార్ నవీన్ ఒకవేళ ఏమైనా అవసరం అయితే చెప్పు, నా నేవీకి మాట్లాడతాం ఎస్పీ గారు, నేవీకి మాట్లాడదాం, నేవీ నుంచి లిఫ్ట్ చేద్దాం, ఎయిర్ లిఫ్ట్ చేద్దాం అని చెప్పేసుకో, ఆ కోఆర్డినేట్స్ యూనిట్స్ పంపిస్తాం. కాబట్టి చీకటి అయిపోయింది అప్పటికి. సార్ నేను ట్రై చేస్తున్నాను సార్ అని చెప్పి అప్పుడు మళ్ళీ ఈ బోట్ని తీసుకుని ఆ బోట్ ఎంత వెళ్తుంది సార్, ఈ గుర్రం డెక్క దాన్ని చుట్టేస్తుంది, వెళ్దాం. ఇంకా అప్పుడు అని చెప్పి మళ్ళీ జాకెట్స్ పెట్టుకొని ఈ గుర్రం డెక్కని మెల్లమెల్లగా లాగుతూ అలా మెల్లగా జస్ట్ కొంచెం ఆడికి దగ్గర రీచ్ అయిపోయాం. ఆ దగ్గర రీచ్ అయిపోయి రోప్స్ పెట్టేసి ఆడికి రోప్స్ తీసేసి దాన్ని మళ్ళీ కట్టి మళ్ళీ అని పట్టుకొని బయటకు తీసుకొచ్చాం సార్. ఇద్దరు మాత్రం చాలా ఫీల్ అయ్యారు సార్. అసలు చచ్చిపోతాం అనుకున్నాం సార్, బాగా చెప్పారు సార్. లైఫ్లో బాగా గుర్తుండిపోతుంది సార్, లేకపోతే చచ్చిపోతారు ఇద్దరు. ఆ ఫ్లోలో వెళ్ళిపోతారు సార్, కిందకి వెళ్ళిపోయి ఆ డ్యామ్లోకి వెళ్ళిపోతారు. ఇంకా అక్కడ వరకు వెళ్ళినాక ఆపలేము సార్, ఆ గేట్లు ఇంకా ఆపలేం. మంచి సిచ్యువేషన్ సార్, చాలా మంచి సిచ్యువేషన్. తర్వాత కాశీబుగ్గ ఓన్లీ 1.5 months సార్, అంతే. ఎలక్షన్ కూడా రావటం వచ్చేసాను సార్. ఇక్కడ వెళ్ళకుందండి ఇప్పుడు ఇక్కడ హ్యాపీ సార్, హెడ్ క్వార్టర్ కదా సార్, కొంచెం హెడ్ క్వార్టర్ కాబట్టి కొంచెం బిజీ. మీరు చాలా మంది ఎస్పీలు చూస్తారు కదా, ఇక్కడ ఒక డైనమిక్ ఆఫీసర్ ఏం నేర్చుకుంటున్నారు సార్? సార్ సూపర్ సార్, అసలు మేము చాలా మంది చూసాం కదా సార్. సార్ స్టైల్, అడ్మినిస్ట్రేషన్ అన్నీ కవర్ చేస్తారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వెరీ గుడ్ హ్యూమన్ బీయింగ్ సార్, అసలు చాలా మంచి వాళ్ళు సార్. అలా అనకూడదు కదా, అంటే ఇంకా మనం ఆపలేము అసలు. సో అసలు ప్రతిదీ గుర్తు, మనం మర్చిపోతామేమో. ఆయన ఒకసారి అన్నాడంటే అన్నీ మళ్ళీ ఎప్పుడో రిపీట్ అయిపోతాయి. వెరీ పర్టికులర్ సార్, లాలో అవనివ్వండి, ఎనీ వర్క్ అవనివ్వండి, వెరీ పర్టికులర్, వెరీ కాన్ఫిడెన్షియల్. పర్టికులర్ అంటే ఇంకా పిన్ పాయింట్ అది ఆయనకి తెలియాలన్నమాట. సో ఆయన అక్కడికి వెళ్ళి చూడండి, ఈవెన్ మనకి ఏమేమి ఇప్పుడు స్ట్రాంగ్ రూమ్ ఉంది సార్. స్ట్రాంగ్ రూమ్ ఇప్పటికి ఎస్పీ గారు అయితే ఆల్మోస్ట్ వాళ్ళు మనకి ఎలక్షన్ అయిన తర్వాత నుంచి ఒక 15 సార్లు విజిట్ చేస్తూ ఉంటారు సార్, 15 times. రోజు వచ్చి ఎలా కౌంటింగ్ ఎలా తీసుకోవాలని వెరీ పర్టికులర్ సార్. సో 2-3 months చిన్న ఎర్రర్ కూడా ఉండకూడదని అస్సలు. సో ఫస్ట్ టైం ఇక్కడికే మాకు డిస్పాచ్ సెంటర్, రిసెప్షన్ సెంటర్, కౌంటింగ్ సెంటర్ అన్ని ఇక్కడే కదా సార్, హెడ్ క్వార్టర్ రావడం. డిస్పాచ్ డే అయితే ఆల్మోస్ట్ వాళ్ళు 350 vehicles పంపించాలి, అది నేరో రోడ్స్. సో ట్రాఫిక్ జామ్ అవ్వకుండా టైమ్లీ పంపించాం. మళ్ళీ వచ్చిన తర్వాత టైమ్లీ మొత్తం అన్ని లాన్ పెట్టుకోగలిగాం. ఇంత సార్ ప్లాన్, ఎవ్రీథింగ్. పార్కింగ్ ఎక్కడ పెట్టుకోవాలి, ఎంప్లాయీస్కి ఎక్కడ ఉంచాలి, ఫుడ్ ఎక్కడ పెట్టాలి, ఈ వచ్చిన ఎంప్లాయీస్ నైట్ వచ్చిన తర్వాత వాళ్ళు ఎలా వెళ్తారో, అంత 1 గంట అవుద్ది కదా వాళ్ళకి వెహికల్ ఎలాగా. సో ఎవ్రీథింగ్ సార్. ఫైనల్గా చెప్పండి, ఈ డిపార్ట్మెంట్లో రావాలనుకున్న వాళ్ళకి మీరు ఇచ్చే మెసేజ్ ఏంటి? సో బెస్ట్ ఏంటంటే సార్ 99% సార్ గొప్ప కాన్ఫిడెన్స్ ఉంటుంది సార్. అంటే మెయిన్ అంటే సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ ఉంటుంది సార్. అన్నింటిలో చేయవచ్చు కదా సార్, 1-2 మంచి పనులు చేస్తాం సార్, ఒకసారి టైం వస్తుంది, ఆ లైఫ్ చేంజ్ అయిపోద్ది. మనం చేసిన పనికి ఒక లైఫ్ నిలబెట్టేస్తాం. ఓన్లీ ఈ డిపార్ట్మెంట్లో డైరెక్ట్గా చేస్తాం సార్. మిగతా అయితే అప్లికేషన్ పెట్టి అది ఎప్పుడు వచ్చి రావడం లేకపోతే అవుద్ది, కానీ మేము చేసేది డైరెక్ట్గా మనకి అంటే లైఫ్ అక్కడి నుంచి టర్న్ అయిపోయిందండి. ఆ సాటిస్ఫాక్షన్ అనేది ఓన్లీ పోలీస్ ఉద్యోగంలో ఉంటుంది సార్. తిరుగులేదు సార్ ఆ విషయంలో, తిరుగులేదు ఆ విషయంలో. ఓకే, ప్రజలకు సేవ చేయాలంటే పోలీస్ డిపార్ట్మెంట్ బెస్ట్ ప్లాట్ఫామ్ అంటున్నారు నవీన్ గారు. ఇక్కడికి వచ్చిన తర్వాత ఉన్న సాటిస్ఫాక్షన్ అనేది అంతా ఇంత కాదు. డైరెక్ట్గా పబ్లిక్ అంటే బాధితులు ఎవరున్నారో వాళ్ళతో మనం డైరెక్ట్గా ఇంటరాక్ట్ అవ్వచ్చు. మనం చేసిన చిన్న సహాయం కూడా వాళ్ళ దృష్టిలో పెద్దదిగా కనిపిస్తే వాళ్ళ జీవితాంతం మనం ఖచ్చితంగా గుర్తుపెట్టుకుంటారంటూ చెప్తున్నారు. ఇది నవీన్ కుమార్ గారితో ఎక్సలెంట్ ఇంటర్వ్యూ. వచ్చేవారం మరొక మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్తే. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్.